Hi, welcome to the Aditya Job Creative Channel. So today మనము ఆర్ఆర్బి ఏఎల్పి 2024లో మనకి ఇప్పుడు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఆగస్ట్లో మేబీ ఎక్స్పెక్టెడ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ బాగా ప్రిపేర్ అయ్యి ప్రతి ఒక్కరూ మాక్ టెస్ట్ అనేది రాయండి. ఎందుకు మాక్ టెస్ట్ అంటే మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అన్నది మీకు తెలియాలి కాబట్టి ప్రతి ఒక్కరు మాక్ టెస్ట్ అనేది రాయండి. అది ఏ యాప్ అయినా సరే అవ్వచ్చు, టెక్స్ట్ బుక్ అవ్వచ్చు, గ్రేడప్ అవ్వచ్చు, ఇంకా ఎనీ అదర్ యాప్స్ ఏమైనా ఉంటే అక్కడ కూడా మీరు రాయండి, ప్రాబ్లం లేదు. అండ్ ఇది కూడా ఒక మాక్ టెస్ట్గా మీరు చేయవచ్చు. ఓకేనా, క్వశ్చన్ రాగానే పాజ్ చేసుకుని అది మీరు చేయగలుగుతున్నారా లేదా ఒకసారి టెస్ట్ చేసుకుని ఆ విధంగా కూడా మనం వెరిఫై చేసుకోవచ్చు అనమాట. అంటే నాకు ఏవి టెక్స్ట్ బుక్లు ఇంకేమో అవి లేవు, వేరే యాప్స్ ఏమి నాకు కనబడలేదంటే ఈ ఆప్షన్ అనేది మీరు ఉపయోగించుకోండి. సో ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసేది ఆర్ఆర్బి మనకి ఏఎల్పి మాక్ టెస్ట్ అనేది టెక్స్ట్ బుక్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో అక్కడ మన గతిమాన్ ఎక్స్ప్రెస్ అనేది ఫస్ట్ టెస్ట్ ఉంటుంది. అక్కడ నుంచి మనకి ఫుల్ టెస్ట్ 1, 2, 3, 4, 5 అలాగే 22 ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. 29 జూన్ అనేది 22 అనేది రెడీ అయిపోయింది. ఎవరైనా సరే ఇంకా అటెంప్ట్ చేయకపోతే ఒకసారి వెళ్ళి అటెంప్ట్ చేయండి. ఓకేనా, అటెంప్ట్ చేసే ముందు ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీకు ఏవైతే వస్తాయో 100% అవి మాత్రమే రాయండి. 75కి 50 వచ్చాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 50 మాత్రమే రాయండి. ఓకేనా, సో మీకు ఒక 60 వచ్చాయని అనుకోండి, 60 రాయండి. అంతేగాని నాకు నెంబర్ కనబడాలని చెప్పి మీరు అక్కడ 62, 66 అని పెట్టొద్దు, ఎందుకంటే రాంగ్ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఓకేనా, సో యాక్యురసీ అనేది 90 నుండి 95, 100 వరకు కూడా మీరు మనకి మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం అటెంప్ట్ చేసిన ప్రతి క్వశ్చను రైట్ అయ్యేటట్టు చూసుకోవాలి. అండ్ ప్రతి క్వశ్చన్ అంటే అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలని ఎక్కడ లేదు. మనకి 75కి ఒక 15 వదిలేయచ్చు, 20 వదిలేయచ్చు. అవి మనకి అన్అటెంప్టెడ్ కానీ ఆ కేటగిరీలో వదిలేయండి. కానీ 50 ఒక 55 కరెక్ట్గా మీరు పెట్టండి విత్ యాక్యురసీతో అనమాట. ఓకేనా, సో దాని గురించి మనము ఏఎల్పి ప్రత్యేకించి CBT1 క్వాలిఫై చేయాలనే ఉద్దేశం మీద ఆఫ్లైన్ కోచింగ్ జూలై 1 నుంచి మనకి హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు ఎవరైనా సరే మీకు ఆఫ్లైన్ కోచింగ్ కావాలనుకుంటే ఈ నెంబర్కి 8074670636 నెంబర్కి కాల్ చేసి మీ తాలూకా సీట్ని బుక్ చేసుకోండి. ఇంకా అవైలబుల్ సీట్స్ ఓన్లీ మనకి 5 సీట్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఓన్లీ 5 సీట్స్. ఎవరైతే ఇంకా అవైలబుల్ కావాలనుకుంటున్నారో కాల్ చేసి బుక్ చేసుకోండి. ఆ 5 సీట్స్ అయిపోగానే మనము అక్కడితో ఆపి మనం కోచింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. తర్వాత మళ్ళీ జాయిన్ చేసుకుని ఉండదండి. రైట్, ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాము. ఆర్ఆర్బి మనకి మాక్ టెస్ట్ ఫుల్ టెస్ట్ 21 సొల్యూషన్స్. ఓకేనా, టెస్ట్ నెంబర్ 21 అండి ఇది. సో ఎవరైనా టెస్ట్ రాసినట్లయితే రాంగ్ కానీ అన్అటెంప్టెడ్ కానీ ఏమైనా ఉంటే ఇందులో సొల్యూషన్స్ చెప్పాను 75 మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైనా నేను కొత్తగా ఒకసారి ట్రై చేద్దామంటే వీడియోని ఒక క్వశ్చన్ వైజ్ పాజ్ చేసుకుని మార్క్ అనేది చేసుకోండి నోట్బుక్లో. రైటా? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నా అంటే సెలెక్ట్ ద ఆప్షను దట్ ఈజ్ రిలేటెడ్ టు ద 5th టర్మ్ అనమాట. సో ఇక్కడ 1, 2, 3, 4 ఇచ్చాడు, 5th ఏంటో కనుక్కోండి అని అంటున్నాడు అనమాట. సో ఇలాంటివి చేయాలంటే మనకి ABCD నెంబరింగ్ అనేది మనకి మైండ్లో రావాలన్నమాట. నెంబరింగ్ ఏ అనేది 1, Z అనేది 26, ఓకేనా, P అనేది 16, Y 25, ఓకేనా, X 24, U 21, V 22, W 23, S 19, ఓకేనా, T 20, E 5, H 8, I 9, K 11, ఓకేనా, M 13, N 14, Z 26, B 2. సో ఈ విధంగా మనకి నెంబరింగ్ అనేది బాగా వస్తే ఈజీగా మనము అనేది ఆన్సర్ చేయవచ్చు. ఒక 5 to 10 seconds అనేది మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు చేయవలసింది A to Z నెంబరింగ్ నేర్చుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఆపోజిట్ లెటర్స్ ఏమేమి వస్తాయో నేర్చుకోవాలి. సో మనకి A to Z మనకి 26 లెటర్స్ ఉంటాయి కదా, 1 to M వరకు అంటే A to M వరకు రాయండి. అటు నుంచి రివర్స్లో N to Z వరకు రాసి ఆ రెండింటికి మ్యాచ్ చేస్తే అవే ఆపోజిట్ లెటర్స్ అనమాట. సో ఆ విధంగా మనం గుర్తుంచుకోవచ్చు. ఓకే, సో అదేవిధంగా ఇది నేను చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ట్రీ అని ఇచ్చాడు. ట్రీ అనేది RTEE చూడండి, RT అంటే ఫస్ట్ 2 లెటర్లు రివర్స్ చేశాడు అనమాట. RT అనేది ఫస్ట్ 2 లెటర్లు రివర్స్ చేశాడు. తర్వాత EE అనమాట, E అండ్ E ఈ విధంగా వెళ్ళాడు అనమాట. ఓకేనా, నెక్స్ట్ కీప్ అనే దానికి EK ఫస్ట్ 2 లెటర్స్ని రివర్స్ చేశాడు. తర్వాత PE అని చూడండి, ఇక్కడ PE అంటే దీన్ని మనకి రివర్స్ చేశాడు అనమాట. సేమ్ లాజిక్ అనేది ఇక్కడ లాజిక్ ఈజ్ సేమ్ అండి. సేమ్ లాజిక్ అనేది అప్లై చేయాలి. ఎలా అప్లై చేయాలి? SO అంటే OS రాయాలన్నమాట. ఇక్కడ
ఓఎస్ అనమాట. ఆ 2 లెటర్లు రాసి ఆప్షన్ వైపు ఒకసారి చూడండి మీరు, ఎందుకంటే మిగతావన్నీ ఉండవు, ఒకసారి ఎలిమినేట్ చేసి కూడా ఆన్సర్ చేయవచ్చు అనమాట. సో ఓఎస్ ఎక్కడ ఉందో చూడండి, ఓఎల్, ఓఎస్ ఒకటే ఉంది. సో మిగతాదంతా చేయవలసిన పని లేదండి, మిగతాదంతా చేయవలసిన పని లేదు. ఒక 2 లెటర్ చెక్ చేసి ఆప్షన్ చూడండి, ఆప్షన్ చూస్తే మన ఎలిమినేషన్ మెథడ్ కూడా చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఓకేనా, ఎలిమినేషన్ మెథడ్ అండి. ఓకేనా, ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ అనేది నేర్చుకోండి. ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ అనేది మీకు ఎందుకంటే ఉపయోగపడుతుంది అంటే, మీకు తెలియనివి నేర్చుకోవడానికండి, మీకు తెలియనివి మీకు ఈజీగా తెలిసేటట్టు చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ పద్ధతి. రెండో పద్ధతి యూనిట్ డిజిట్ మెథడ్ అండి. యూనిట్ డిజిట్ మెథడ్. ఓకే, యూనిట్ డిజిట్ మెథడ్ ఏంటంటే, ఇప్పుడు 29 ఇంటూ 28 అనేది నేను మల్టిప్లై చేయాలి. నీకు డైరెక్ట్గా మొత్తం అంతా చేయవలసిన పని లేదు. సో 8 9 72. ఆప్షన్స్లో ఒకసారి చూడండి, ఆప్షన్స్లో మనకి ఎక్కడైతే 2 అయితే ఉన్నదో అదే రైట్ ఆన్సర్ అవుతుంది. కానీ మిగతావి ఇంకేవి 2 ఉండకూడదు. యూనిట్ డిజిట్ అంటే లాస్ట్లో ఉన్న డిజిట్ అనమాట. ఓకేనా, సో అప్పుడు యూనిట్ డిజిట్ ద్వారా మనం ఆన్సర్ ఈజీగా చేయవచ్చు అనమాట. ఓకే, ఇటువంటి మనకి ట్రిక్స్ అనేది మనం ఆఫ్లైన్ కోచింగ్లో ఇంకా బాగా చెప్పి ఎగ్జామ్ ఓరియంటెడ్గా మనం చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో దీని ఆన్సరు ఆప్షన్ సి, ఓఎల్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఎక్సీడ్స్, ఒక సెల్లింగ్ ప్రైస్ తాలూకా ఆర్టికల్ ఎక్సీడ్ అయిందట ఇట్స్ కాస్ట్ ప్రైస్ బై 20 రూపీస్ అనమాట. అంటే ఏంటి, ఎస్పి మరియు సిపి దాని తాలూకా డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు, 20 రూపాయలు ఇచ్చాడు అనమాట. సో ఎప్పుడైనా సరే క్వశ్చన్ అనేది ఒకసారి చదివి అక్కడితో మనం డేటా రాయాలి. మళ్ళీ మొత్తం క్వశ్చన్ చదివి మొత్తం వెళ్తే మన టైం వేస్ట్ అవుతుంది. అండ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ ఇస్ 250 రూపీస్ అనమాట. సో సిపి ఏమో 250 రూపాయలు అనమాట. అయితే దెన్ వాట్ విల్ బి ద ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నాడు అనమాట. సో ఆల్రెడీ నాకు 20 రూపీస్ తేడా ఉందన్నాడు అంటే దాని మీనింగ్ ఏంటి, 20 రూపీస్ లాభం అనమాట. సో 20 మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ కట్టాలంటే ప్రాఫిట్ తెలియాలి, కాస్ట్ ప్రైస్ తెలియాలి, ఇంటూ 100. సో ఇక్కడ నాకు ప్రాఫిట్ ఏమో 20 రూపాయలు, కాస్ట్ ప్రైస్ ఏమో 250 ఇంటూ 100 అనమాట. ఓకేనా, 0కి పోయింది. ఓకేనా, 5 5 25, 5 2 10, 5 1 5, 5 2 5 4 20. సో 4 2 8% అనేది ప్రాఫిట్ పర్సంటేజ్ అనమాట. సో యారో ఎప్పుడైతే పైకి ఉన్నదో పర్సంటేజ్ అని గుర్తుంచుకోండి, యారో ఎప్పుడైతే డౌన్ పెట్టానో అది లాస్ అని గుర్తుంచుకోండి. ఓకేనా, సో ఇప్పుడు మనకి 8% ఎక్కడున్నది, ఆప్షన్ నెంబరు 1లో అనేది ఉండడం జరిగిందనమాట. ఎటువంటి డౌట్ వచ్చినా సరే తప్పనిసరిగా క్వశ్చన్ నెంబర్తో నాకు కామెంట్ చేయండి, మీకు డౌట్ అనేది క్లారిఫై చేయబడుతుంది. సో విచ్ టైప్ ఆఫ్ వేవ్స్ ఆర్ యూజ్డ్ బై ఏ రాడార్. ఓకేనా, రాడార్లో మనకి ఎటువంటి టైప్స్ ఆఫ్ వేవ్స్ అనేవి యూజ్ చేస్తారని అడిగాడు అనమాట. ఓకేనా, ఫర్ డిటెక్టింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎన్ ఎయిర్ క్రాఫ్ట్. ఒక ఎయిర్ క్రాఫ్ట్ అనేది మనకి ఏరోప్లేన్ అనేది వెళ్తుంది. సో దానికి రాడార్ సిస్టమ్ ద్వారా మనము ఓకేనా డిటెక్టింగ్ అనేది చేస్తాము, ఎటువంటి వేవ్స్ ఉపయోగించి చేస్తామని అన్నాడు అనమాట. సో మనకి ఆ వేవ్స్ ఏంటనేది మనం కొనుక్కోవాలన్నమాట. సో ఇంతకుముందు ఎగ్జామ్లో ఏ విధంగా అడిగాడంటే రాడార్ తాలూకా ఫుల్ ఫామ్ అడిగాడండి. ఓకేనా, రాడార్ తాలూకా ఫుల్ ఫామ్ ఓకేనా, రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ అండి. రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ ఓకేనా. సో మనకి ఇక్కడ ఏ వేవ్స్ ఉంటాయండి, మనకి రేడియో వేవ్స్ ఉంటాయండి. రేడియో వేవ్స్ అనేది మనకి ఓకేనా డిటెక్ట్ చేయడానికి యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో దాని తాలూకు ఎబ్రివేషన్ తెలుసుకోవాలి అండ్ దాని తాలూకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవాలి. ఒక క్వశ్చన్ చదివినప్పుడు ఆన్సర్ అదే కాకుండా మిగతా 3 ఆప్షన్లు ఏవైతే ఉన్నాయో దాని గురించి కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, ఇప్పుడు మెటా ఏఐ అనే వెర్షన్ మనకి వాట్సాప్లో రావడం జరిగింది. ఓకేనా, మీకు వాట్సాప్లో ఎక్కడొక్కడ మీకు పైన కానీ ఒక సైడ్ని కానీ మీకు రైట్ సైడ్లో పెడతారు మెటా ఏఐ. ఓకేనా, మెటా అనేది మనకి గూగుల్కి సంబంధించింది అండ్ మనకి ఏంటంటే ఇది వాట్సాప్ కూడా మెటాకి సంబంధించిందే. సో ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకి ఇప్పుడు ఒక అప్లికేషన్ అనేది వాట్సాప్లో మనకి ఇవ్వడం జరిగింది. సో ఏవైతే మీకు ఇన్ఫర్మేషన్ కావాలో సో ఐ వాంట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సౌండ్ వేవ్స్ అని కొట్టండి. ఎందుకంటే ఆప్షన్ నెంబర్ 1 అనేది మీకు ఆన్సర్ కాదు, ఎలక్ట్రిక్ వేవ్స్ అనేది మీకు ఆన్సర్ తెలియదు, అల్ట్రాసోనిక్ వేవ్స్ అనేది మీకు ఆన్సర్ తెలియదు. ఓన్లీ ఇక్కడ ఉన్న ఆన్సర్ ఏంటంటే క్వశ్చన్కి రిలేటెడ్గా ఆన్సర్ చేస్తున్నాను నేను. మిగతా ఇన్ఫర్మేషన్ మీరు చేయవలసింది మెటా ఏఐని ఉపయోగించి
సో ఈ సౌండ్ వేవ్స్, ఎలక్ట్రిక్ వేవ్స్, అల్ట్రాసోనిక్ వేవ్ గురించి బుక్లో కొంత ఇన్ఫర్మేషన్ అనేది రాయండి, లేదా ఆ ఇన్ఫర్మేషన్ని స్క్రీన్ షాట్ తీసుకొని దాన్నే మీరు ఎగ్జామ్గా ఉపయోగించుకోండి ప్రిపరేషన్కి. ఓకేనా? సో స్మార్ట్ తరీకాలో మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ అండి, పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్ ఓకేనా ఆఫ్ ఏ మ్యాన్ అండి. ఒక మ్యాన్ తాలూకు ఫోటోగ్రాఫ్ అంటే బ్లడ్ రిలేషన్కి సంబంధించిన ఇది డయాగ్రామ్ అనమాట. సో బ్లడ్ రిలేషన్లో ఎటువంటి మనం ఏమైనా సరే మ్యాన్ అంటే మనకి మగవాళ్ళని మనకి ఒక సింబల్తో మనం సూచిస్తాము, మనం ఒక స్టైల్ ఆఫ్ టీచింగ్ అనేది మనకు ఉంటుంది. సో మ్యాన్ని ఏ విధంగా చేస్తానంటే నేను ఒక స్క్వేర్ సింబల్తో సూచించడం జరుగుతుంది. ఓకే, ఫిమేల్స్ని నేను సర్కిల్తో సూచిస్తాను. ఓకేనా? జనరేషన్ గ్యాప్ అనేది డాష్ ఉంటుంది, జనరేషన్ గ్యాప్ అనేది పైనుంచి కిందకి యారో ఉంటుంది. అదే నీకు సేమ్ జనరేషన్ అయితే ఒక సింగిల్ హారిజాంటల్ లైన్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. సో బేసికల్గా మ్యాన్ అనేది స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్, ఫీమేల్ అనేది సర్కిల్. అది గుర్తుంచుకోండి మీరు. సింబల్స్ ఉండవు, ప్లస్ మైనస్ ఉండవు. సో కొంతమంది ప్లస్ మైనస్ ఫాలో అవుతారు. మన టీచింగ్ స్టైల్లో మ్యాన్ అనేది రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్, ఫీమేల్ అనేది సర్కిల్. ఓకేనా? సో క్వశ్చన్లో ఎప్పుడైనా సరే జెండర్ని ఫిక్స్ అయినంత వరకు, అంటే ఫిమేలా మేలా అనేది ఫిక్స్ అయినంత వరకు మీరు ఓన్గా డెసిషన్ తీసుకోవద్దు, లేదా ఆన్సర్ రాంగ్ అవుతుంది. ఓకే రైట్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్ ఓకేనా ఆఫ్ ఏ మ్యాన్. ఓకే, సో ఇక్కడ ఒక మ్యాన్ ఉన్నాడు, ఇక్కడ ఒక మ్యాన్ ఉన్నాడు. ఈ మ్యాన్ని ఫోటోగ్రాఫ్లో ఉన్నాడు అనమాట. ఈ మ్యాన్ ఇతన్ని ఫోటోగ్రాఫ్లో పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ఏ మ్యాన్, ఒక మ్యాన్ని ఫోటోగ్రాఫ్లో ఉండి చూపిస్తూ, ఎవరు చూపిస్తున్నారంటే ఏ లేడీ సెడ్ అండి. ఎవరి గురించి అయితే అన్నారో ఇక్కడ రాసుకోండి ఆ ఇన్ఫర్మేషను. ఎవరినైతే చూపిస్తున్నారో వాళ్ళని ఇక్కడ రాయండి. సో ఎవరైతే చూపిస్తున్నారో వాళ్ళని ఇక్కడ రాయండి. లేడీ కాబట్టి ఫీమేల్ అనమాట, లేడీ. నేను సర్కిల్ అనేది పెట్టడం జరిగింది. సో ద ఫాదర్ ఆఫ్ హిజ్ బ్రదర్ అంటే ఈయన బ్రదర్ అనమాట. ద ఫాదర్ ఆఫ్ హిజ్ బ్రదర్ ఈయన బ్రదర్ తాలూకా ఫాదరు. ఓకే, ద ఫాదర్ ఆఫ్ హిజ్ బ్రదర్ ఈజ్ ద ఓన్లీ సన్. ఈయన బ్రదర్ తాలూకా ఫాదర్ అట, ఒక్క కొడుకు అట, ఓన్లీ వన్ సన్ అండి. ఒక్క కొడుకు ఎవరికి? ఆఫ్ మై మదర్ అంటే ఈ లేడీ తాలూకు మదర్ అనమాట. సో ఒక్క కొడుకు కాబట్టి సో వీళ్ళ మదర్ ఎక్కడున్నారంటే వీళ్ళ మదర్ని ఈయనకి మదర్ అవుతారనమాట. అవునా కాదా? ఈ లేడీ తాలూకు మదర్ అంటే ఆ లేడీ కూడా ఎక్కడున్నట్టే కదా మరి. అంటే వాళ్ళకి ఒక అన్నయ్య లేదా తమ్ముడు ఉన్నాడు అనమాట. అంటే ఓన్లీ వన్ సన్ ఆఫ్ మై మదర్ అంటే ఈ లేడీ తాలూకు మదర్. ఈ లేడీ అనేది ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. ఓకేనా? ఆ మ్యాన్ ఎక్కడున్నారో మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ బ్రదర్ తాలూకా మనకి ఫాదర్ గురించి చెప్పారు ఇక్కడ. అలా ఉంచండి. సో హౌ ఈజ్ ద లేడీ రిలేటెడ్ టు దట్ మ్యాన్? ఇప్పుడు ఆ మ్యాన్ ఎక్కడున్నాడు? నేనేం చెప్పాను? ఆ మ్యాన్ ఇక్కడ ఉన్నాడు. ఆల్రెడీ మనం అనుకున్న దాని ప్రకారంగా ఆ మ్యాన్ అనేది ఇక్కడ ఉన్నాడు. అవునా కాదా? రైట్. ఇప్పుడు మనకి ఏమంటున్నాడు క్వశ్చను? హౌ ఈజ్ ద లేడీ రిలేటెడ్ టు, లేడీ ఏమో ఇక్కడ ఉంది. సో వీళ్ళేమో అన్నదమ్ములు. ఓకే, వీరేమో వీళ్ళ నాన్న వాళ్ళ చెల్లి ఈయనకేమవుతుంది? వీళ్ళిద్దరి తాలూకా నాన్న వాళ్ళ చెల్లి ఏమవుతుంది? అత్తయ్య. ఓకే, ఇంగ్లీష్లో ఆంట్ అంటాం అనమాట. ఓకే, ఆంట్ అండి. ఆప్షన్ నెంబర్ డి అనేది ఆంట్ అవుతుంది. సో ఇందులో ఎటువంటి డౌట్ ఉన్నా సరే క్వశ్చన్ నెంబర్ అనేది అక్కడ డిస్ప్లే చేశాను. నెంబర్ 4 ఎటువంటి నెంబర్ 4 డౌట్ ఉన్నది, ఒక నెంబర్ 5 డౌట్ ఉన్నది అనేసి అంటే మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చేయడానికి నేను రెడీ. ఓకే, నేర్చుకునేటప్పుడు కొద్దిగా ప్రాపర్గా నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ అండి. ట్రయాంగిల్ PQR ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంట. ఓకేనా? ట్రయాంగిల్ PQR అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్ గీయండి P. అయితే Q అనేది 90 degrees. ఎక్కడైతే 90 degrees చెప్పాడో అక్కడే పెట్టాలి, మనకి నచ్చినట్టు పెట్టకూడదు. R 90 పెడితే R పెట్టాలి 90. ఓకేనా? సో ఇక్కడ Q చెప్పాడు కాబట్టి Q 90 degrees అనమాట. సో PQ అనేది 9 సెంటీమీటర్లు అంట. PQ అనేది 9 సెంటీమీటర్లు. QR ఏమో 11 సెంటీమీటర్లు. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద కాట్ P అండి. కాట్ P తాలూకా వాల్యూ అంతా అడుగుతున్నాడు అనమాట. కాట్ P అంటే ఇదండి టేటా విలువ నాకు తెలీదు. ఓకే కదా? సో కాట్ P తాలూకా విలువ ఎంత కొనండి. ఇప్పుడు మనకి 9 ఇక్కడ 11 తెలుసండి, కానీ ఈ వాల్యూస్ అంతా తెలుసా మనకి? ఈ వాల్యూస్ తెలుసా లేదో చూద్దామండి.
కాట్ పి అడిగాడు కాబట్టి కాట్ పి ఈజ్ ఈక్వల్ టు ఓకేనా. కాట్ థీటా ఏం చెప్తుందంటే ట్రిగ్నోమెట్రీలో మనకి ట్యాన్ థీటా అనుకోండి, థీటాకి ఎదుటి భుజము బై ఆసన్న భుజము, థీటాకి ఆపోజిట్ సైడ్ బై అడ్జస్టెంట్ సైడ్ అనమాట. అదే కాట్ థీటా అంటే కాట్ థీటా అనేది నీకేమవుతుంది, కాట్ థీటా అనేది ఏమవుతుందంటే మనకి దానికి ట్యాన్కి రివర్స్ అవుతుంది అనమాట. సో థీటాకి ఆసన్న భుజము 9 బై ఆపోజిట్ భుజము 11. సో కాట్ పి విలువ ఎంత అయింది, కాట్ పి విలువ ఎంత అయింది ఇప్పుడు, కాట్ పి విలువ 9/11 అండి. 9/11 ఆప్షన్ డిలో ఉండడం జరిగిందండి. ఓకేనా. సో ఏదైతే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అడిగాడో నాకు కర్ణం కట్టవలసిన పని లేదు అక్కడ, సో అందుకే కట్టలేదు. ఒకవేళ కర్ణం కట్టవలసిన పని వచ్చింది అనుకోండి, కట్టిన తర్వాత ఆన్సర్ చేయాలన్నమాట. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ కాంబినేషన్ when the mirror is placed at mn as shown in below. మిర్రర్ ఇమేజ్ అనేటప్పుడు మనం చేయవలసింది వెర్టికల్గా మనం చూడాలి, అదే వాటర్ ఇమేజ్ అనేటప్పుడు హారిజాంటల్గా చూడాలి. ఓకేనా. సో మిర్రర్ ఇమేజ్ అనేది ఏ విధంగా చూడాలో నేను ఇప్పుడు చెప్తాను అన్నమాట. సో మిర్రర్ అనేది ఇది మనకి ఒక ఇమేజ్, ఈ పాట్ తాలూకు ఇమేజ్ అనేది ఈ ఎంఎన్ దగ్గర పెట్టాడు. ఓకే, ఇది లైన్ అనమాట, ఇక్కడ పెట్టాడు మిర్రర్. ఇది మిర్రర్ అండి. మిర్రర్ ఎప్పుడైనా సరే మనము ఎక్కువ థింక్ చేయవసరం లేదు. మిర్రర్కి దగ్గరలో ఏదైతే నెంబర్ కానీ లెటర్ కానీ ఉందో, షేప్ కానీ ఉందో, అదే నీకు స్టార్టింగ్ అవుద్ది అనమాట. అదే నీకు స్టార్టింగ్ అవుద్ది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైతే ఉన్నదో ఈ ప్లేస్లో అది ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ ఏదైతే ఉన్నదో అది ఇక్కడ వస్తుంది. దాని ప్రకారంగా మనము ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ చేయాలి. ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ అనేది చేయాలన్నమాట. సో ఇప్పుడు నాకు ఆర్ అనేది నాకు ఏమవుతుందంటే ఆరు ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఆరు రివర్స్ అయింది. సో ఆప్షన్ సి రాంగ్ అండి. ఓకేనా. ఆర్ అనేది రివర్స్ అయింది. సో ఏబిసి ఓకే అయిందనమాట. సో నేను ఇంకా ఏబిడి మాత్రమే చూడాలి నెక్స్ట్ లెటర్కి. సో ఆప్షన్ ఎలిమినేషన్ చేస్తానని చెప్పాను, ఆప్షన్ ఎలిమినేట్ చేశాను. ఓకే, నెక్స్ట్ మనకి టీ అనేది ఏ విధంగా ఉంటుంది, టీ ఈ విధంగా రావాలి. టీ ఇక్కడ ఓకే, ఇక్కడ ఓకే, ఇక్కడ కూడా ఓకే. నెక్స్ట్ 4 అనేది ఏ విధంగా రావాలి, 4 అనేది మనకి 4 అనేది ఏ విధంగా వస్తుంది, ఈ విధంగా రావాలి. ఇక్కడ ఓకే, ఇక్కడ ఓకే ఉందా, ఇది పైకి ఉంది, సో రివర్స్ ఉంది, ఆప్షన్ ఎలిమినేట్ చేశాను. ఇది బాగానే ఉంది, ఇది కూడా బాగానే ఉంది. ఓకే, పి అనేది ఇప్పుడు ఏమవుద్దంటే ఇది ఈ విధంగా అవుద్ది రివర్స్. పి ఇది కూడా బాగానే ఉంది, ఇది కూడా బాగానే ఉంది. నెక్స్ట్ యు అనేది నాకు ఏమవుతుందంటే ఇలా ఇక్కడ అవుద్ది అనమాట, యు. సో ఇది కరెక్ట్గానే ఉంది, ఇది కూడా కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ జీ అనేది నాకు ఈ విధంగా రావాలన్నమాట. సో ఇది రివర్స్ అయిందండి, ఇది రివర్స్ అయింది. సో నాకు ఇది కరెక్ట్గా ఉంది. ఓకేనా. సో కరెక్ట్గా ఉంది. నాకు ఆప్షన్ డి అనేది రైట్ అయిందండి. ఆప్షన్ డి అనేది రైట్ అయింది. అంటే ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా కూడా ఈజీగా మనము ఆన్సర్ చెయ్యవచ్చు. ఓకే, అది మైండ్లో ఉంచుకోండి. ఓకే, సో తప్పు అయితే చేయొద్దు, మీకు ఏదైతే వచ్చో అదే చేయండి. నెక్స్ట్ అండి, వాట్ ఈజ్ ద లార్జెస్ట్ 5 డిజిట్ నెంబరు డివిజిబుల్ బై ద 89 అన్నాడండి. ఇక్కడ ఆప్షన్ ఏబిసిడిలో ఒక 5 డిజిట్ నెంబర్ అనేది ఇచ్చాడు లార్జెస్ట్. సో మీరేం చేయాలంటే లార్జెస్ట్ అందులో ఏదో చెప్పాలన్నమాట. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనకి 5 డిజిట్లో లార్జెస్ట్ నెంబర్ ఏమో 5 9 అనమాట. 5 9. సో 5 9ని మనం ఏం చేద్దామంటే 89 చేత భాగిద్దాం. 89 1లా 89. ఓకేనా. 9లో 9 తీస్తే 0, 9లో 8 తీస్తే 1. సో 109 అయ్యండి ఇక్కడ. 89 1లా 89, 9లో 9 తీస్తే 0, 10లో 8 తీస్తే 2 అనమాట. కరెక్టేనా. సో కరెక్ట్ 20. సో 20 అనేది మనకి ఇక్కడ ఇంకొక 9 ఉంది, ఇక్కడ 9 తీసుకోండి. ఇక్కడ 2 అండి. 2 98 ఎంత అవుద్ది, 2 90ల 180. సో ఇక్కడ 178 అవుద్ది. 2 9లు 18, 1 స్థాన 2 8లు 16, 17. 9లో 8 తీస్తే 1, 10లో 7 తీస్తే 3, 31. సో ఇంకొక 9 ఉన్నది. అవునా కాదా, మనం ఇక్కడ గమనించుకోవాలి. ఎన్ని 9లను వేసుకోవడానికి వెళ్ళడానికి కావద్దు. సో ఇక్కడ 2 9లు అయిపోయినాయి. సో 3వ 9 ఇక్కడ అయింది, 4వ 9 ఇక్కడ దించాం అయింది. సో 5వ 9 ఇక్కడ లాస్ట్ 9 అనేది అవుతుంది అనమాట ఇప్పుడు. సో 89 ఇంటూ 5, 5 8 40, 4 8 32. సో 3లో అవుతుంది అనమాట. ఇప్పుడు 319ని నేను ఇక్కడ రాసుకుంటున్నా. 319ని ఇక్కడ రాశాను.
3 9 27, 2 స్థాన 3 8 24, 26. సో 9లో 7 తీస్తే 2, సో 11లో 6 తీస్తే 5 అనమాట, 52. సో ఈ 52ని మనం తీసివేస్తే మనకి ఎక్కడైతే వస్తుందో అదే నీకు రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా? నాకు తెలిసి ఇక్కడ 2 9లు అయిపోయినాయి. ఈ 9 ఇక్కడ దించాను, నెక్స్ట్ ఈ 9 ఇక్కడ దించాను, సరిపోయింది. ఈ 9 ఇక్కడే వస్తుంది, కరెక్టే. సో 3తోనే 4 9 36 సరిపోయింది. సో 52, 9లో 7 తీస్తే 2, 3 9 27, 2 3 8 24, 26 సరిపోయింది. 9లో 7 తీస్తే 2, 11లో 6 తీస్తే 52. సో 52 అనేది నేను 9 9 9 9 9లోంచి 52 తీసేస్తాను. తీసేసి 9లో 7 తీస్తే 2 తీస్తే 7, 9లో 5 తీస్తే 4, అంటే 3 9 47 ఎక్కడైతే ఉన్నదో 3 9 47 ఎక్కడైతే ఉన్నదో ఆ నెంబర్ అనేది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. ఎందుకంటే ఈ శాసము రిమైండర్ అనేది నేను తీసివేస్తాను. రిమైండర్ అనేది తీసివేస్తే కదా మనకి 89తో డైరెక్ట్గా డివిజిబుల్ అయిందని తెలుస్తుంది, అవునా కదా? సో ఇప్పుడు మనకి 9000 ఇక్కడ 3 9 47 అనేది నాకు బిగ్గెస్ట్ నెంబర్ అనేది అవ్వడం జరుగుతుంది. ద లార్జెస్ట్ 5 డిజిట్ నెంబర్ డివిజిబుల్ బై ద 89 అనేది మనకి సాటిస్ఫై అవుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ ఎంజైమ్స్ డిగ్రేడ్ detritus into simple inorganic substances. This process is called as అని అంటున్నాడు అనమాట. సో ఇది మనకి బయాలజీలో మనకి వస్తుంది అనమాట ఇది. సో దాన్ని ఆ ప్రాసెస్ని ఏమంటామంటే బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ ఎంజైమ్స్ డిగ్రేడ్ డెట్రిషస్ ప్రాసెస్ని ఏమంటామంటే మనకి కెటబాలిజం అంటామండి. కెటబాలిజం అండి. సో మీరు చేయవలసిన పని ఏంటంటే ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి, లీచింగ్ అంటే ఏంటి, డీకంపోజిషన్ అంటే ఏంటి అనేది మెటా ఏఐలో సెర్చ్ చేసి నోట్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి, ఒకవేళ రాయలేదంటే ఉద్దేశం లేకపోతే. ఓకేనా? నెక్స్ట్ అండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ ఆల్టర్, ఇచ్చిన వాటిలో ఏది ఆల్టర్ చేయగలదు ద బౌండరీ ఆఫ్ ఏ స్టేట్ ఆఫ్ ఏ చేంజ్ ఇట్స్ నేమ్ అండి. ఏదైనా ఒక స్టేట్ తాలూకా బౌండరీ కానీ స్టేట్ తాలూకా నేమ్ని కానీ చేంజ్ చేసే అధికారం ఎవరికి ఉంది అని అడుగుతున్నాడు అనమాట. సో ఇది మనకి పాలిటీలో మనకి వచ్చే క్వశ్చన్ అనమాట. సో దేనికైనా సరే మన దేశ పార్లమెంట్కి ఈ చేంజ్ చేసే అధికారం అనేది ఉండడం జరిగిందనమాట. సో ఇది మన కాన్సెప్ట్ తెలిస్తే పార్లమెంట్ ఆఫ్ ఇండియాకి ఆ అధికారం అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఏంటంటే అదంటే ఒక స్టేట్కి బౌండరీని సెట్ చేయవచ్చు లేదా నేమ్ని కూడా మార్చే ఛాన్స్ అండ్ అధికారం ఎవరికి ఉందంటే మన పార్లమెంట్ ఆఫ్ ఇండియాకి మాత్రమే ఉంది. అందులో రాజ్యసభ మరియు లోక్సభ రెండు మనకి సభలు పెట్టి ఆ సభ ఆమోదం పొందితే మనం ఏదైనా సరే స్టేట్ అనేది డివైడ్ చేయవచ్చు అండ్ బౌండరీలను కూడా డిసైడ్ చేయవచ్చు అనమాట. ఓకేనా? సో ఆ సభలో మనకి బిల్ అనేది పాస్ అవ్వాలి, అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వన్, 31 ఆగస్టు 2000 వాజ్ ఏ ఫ్రైడే. ఓకేనా? 31 ఆగస్టు 2000 అనేది ఫ్రైడే అంట. ఓకే, ఫ్రైడే అంట. సో వాట్ వాజ్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 31 ఆగస్టు 2009 అని అన్నాడు అనమాట. సో ఇక్కడ ఇలాంటప్పుడు ఏం చేయాలంటే సేమ్ అంటే ఏంటి, సో ఇప్పుడు 31 ఆగస్టు గురించి అడుగుతున్నాడు, అలాంటప్పుడు మనం ఏం చేయాలని కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి చేయాలని వస్తుంది అనమాట. సో ఇప్పుడు 31 ఆగస్టే 2001 అనేది ఎంత అవుతుందంటే 2001 అనేది 1 డే ఎక్స్ట్రా అవుతుంది అనమాట. సో సాటర్డే అవుతుంది అనమాట. సో అదేవిధంగా 2002 సండే అవుతుంది. అదేవిధంగా 2003 31 ఆగస్టు మండే అవుతుంది. అదేవిధంగా 2004 ఏమవుతుంది, 2004 లీప్ ఇయర్ కాబట్టి మనకి ఏమవుతుందంటే 2 రోజులు ఎక్స్ట్రా అవుతుంది. మండే ట్యూస్డే కాదు, ఇక్కడ వెడ్నెస్డే అవుతుంది అనమాట. నెక్స్ట్ 2005 థర్స్డే అవుతుంది. వాడు అడిగింది 2009 అండి, 9 వచ్చిన వరకు రాయి. సో ఇక్కడ ఫ్రైడే అవుతుంది అనమాట. 2007 మనకి సాటర్డే అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 2008 మళ్ళీ లీప్ ఇయర్, సండే అవ్వదు, ఇక్కడ మండే అవుతుందండి. సో మనకు కావాల్సింది 2009 కాబట్టి డైరెక్ట్గా ట్యూస్డే అన్న ఆన్సర్. ట్యూస్డే ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మనం చేయవలసి వస్తుంది అనమాట. ఓకేనా? సో డైరెక్ట్గా మనకి మామూలు ఫార్ములా బేస్డ్ అంటే ఇయర్ కోడ్, మంత్ కోడ్ ఇవన్నీ చేయకూడదు అనమాట దీనికి. ఓకేనా?
సో ఏదైతే అడిగాడో దాని ప్రకారంగా చేయవలసి ఉంటుందన్నమాట. ఇప్పుడు 2 pipes A and B can fill a tank in 15 hours and 18 hours అనమాట. సో పైప్ ఏ అనేది 15 అవర్స్లో ఫిల్ చేస్తుంది, మరియు పైప్ బి అనేది 18 అవర్స్లో ఫిల్ చేస్తుంది. బోత్ పైప్స్ ఆర్ ఓపెన్డ్ సైమల్టేనియస్లీ టు ఫిల్ ద ట్యాంకు. డైరెక్ట్గా ఇలాగ అడిగాడంటే మనకు బేసిక్ క్వశ్చన్ అనమాట. ఇలాగ అడిగితే ఏం చేయాలంటే ఏవైతే ఇచ్చాడో ఆ రెండాటిని మల్టిప్లై చేసి ఓకేనా, ఏదైతే మనకి ఇన్ హౌ మెనీ అవర్స్ విల్ ది ఎంటీ అన్నాడు కాబట్టి ఎంటీ ద ట్యాంక్ అన్నాడు. 15 ఎందుకు 15లో ఎం తీస్తుందండి, 15లో ఎం తీసిస్తే 18 తీసిస్తే 3 1 3 3 6 18, సో 90 అండి. సో ఏమన్నాడు, ఇన్ హౌ మెనీ అవర్స్ విల్ ద ఎంటీ ద ట్యాంక్, బోత్ ద పైప్స్ ఆర్ ఓపెన్ సైమల్టేనియస్లీ టు ఫిల్ ద ట్యాంక్, ఇన్ హౌ మెనీ అవర్స్ విల్ ద ఎంటీ ద ట్యాంక్ అని అన్నాడండి. సో మనకి 18 + 15 33. సో బోత్ ద పైప్స్కి అంటే మీరు కలిపియండి. సో 3 6 18, 3 11 33, ఇంకేం అవ్వదు మనకు కొట్టడానికి. సో 15 6 90/11 ఓకేనా. సో ఎప్పుడు ఈ కేసు అంటే మనం అప్లై చేయాలంటే ఏ బి ఇచ్చినప్పుడు మాత్రమే ఓకేనా. డైరెక్ట్గా మొత్తానికి ఎన్ని గంటలు ఖాళీ చేస్తే ఎన్ని గంటలు ఫిల్ చేస్తే అంటే రెండాట్లు గుణించేసి యాడ్ చేసేయండి. లేదా ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏబీ తాలూకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి బి ఎంత అంటే అప్పుడు మీరు మైనస్ చేయండి ఇక్కడ ఓకేనా. సో ఇప్పుడు 90/11 అంటే 11 88, 2 మిగిలింది అపాన్ 11 అనమాట. సో 8 and 2/11 అవర్స్లో మనకి ఏమవుతుందంటే మనకి ట్యాంక్ అనేది ఫిల్ అయిపోద్ది అనమాట. 8 and 2/11 అండి, 8 and 2/11. సో దీనికి రేషియో మెథడ్ అనేది అవసరం లేదనమాట ఓకేనా. సో నెక్స్ట్ ఏమంటున్నాడు, ఐడెంటిఫై ద కరెక్ట్ ఫార్ములా ఆఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఇచ్చాడు బిట్వీన్ ద 2 పాయింట్స్ అనమాట ఓకేనా, 2 పాయింట్స్. సో ఇక్కడ మనకి V ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ V ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ఓకేనా. సో ఛార్జ్ లేదా ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై పొటెన్షియల్ డిఫరెన్స్. అంటే Q ఈజ్ ఈక్వల్ టు ఇదే విధంగానే తీసుకోవచ్చు. V ఈజ్ ఈక్వల్ టు W/Q లేదా Q ఈజ్ ఈక్వల్ టు W/V. ఈ రెండు అయితే ఇవ్వడండి. W/V ఎక్కడ ఇచ్చాడని చూడండి, ఇవ్వలేదు. సో ఒకటే ఇచ్చాడు కాబట్టి నాకు ఏదైనా సరే ఒకదాన్ని మీరు పర్ఫెక్ట్ ఫాలో అవ్వండి ఓకేనా. నెక్స్ట్ వన్ అండి. సో ఇక్కడ UVW XYZ ఆర్ లివ్ ఆన్ డిఫరెంట్ ఫ్లోర్స్ ఆఫ్ ద సేమ్ బిల్డింగ్ అనమాట. సో ఒకటే ఫ్లోరు సేమ్ బిల్డింగ్లో ఉన్నారనమాట. అంటే సేమ్ ఒకటే బిల్డింగ్లో ఫ్లోర్లు డిఫరెంట్ మాత్రం ఉన్నారు. సో ఎంతమంది ఉన్నారంటే 1 2 3 4 5 6 అండి. సో 6 తాలూకు బిల్డింగ్లు మనము జస్ట్ ఒక ఐడియా గురించి డ్రా చేసుకోండి. సో 1 2 3 4 5 6 అవునా కదా. సో ఏమంటున్నాడు, ఇన్ ద బిల్డింగ్ ఈజ్ నెంబర్ 1, ద లోవర్ మోస్ట్ బిల్డింగ్ ఈజ్ నెంబర్ 1 అని అంటున్నాడు. ఇది నెంబర్ 1 అంటే ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6 అనేసి నెంబరింగ్ ఇవ్వడం జరిగిందని చెప్పాడు. ద ఫ్లోర్ అబౌవ్ ఇట్ ఈజ్ నెంబర్ 2 ఓకే, అంటే సో అండ్ సో వెళ్ళిందని చెప్పాడు అనమాట. సో జడ్ లివ్స్ ఆన్ ద ఫ్లోర్ ఇమీడియట్లీ అబౌవ్ వై ఓకేనా. జడ్ అనేవాడట వై అనే బిల్డింగ్ పైన ఉంటాడట జడ్ అనేవాడు, కానీ ఏ నెంబర్లో ఉంటాడో తెలియదు నాకు. సో వై పైన ఉంటాడు. సో జడ్ లివ్స్ ఆన్ ద ఫ్లోర్ ఇమీడియట్లీ అబౌవ్ ద వై, వైకి అబౌవ్ పైన ఉంటాడు అనమాట. ఓన్లీ 1 person లివ్స్ బిట్వీన్ యూ అండ్ వి ఓకేనా. యూకి మరియు వికి మధ్యలో ఒక పర్సన్ మాత్రమే నివసిస్తారనమాట, ఎవరో తెలియదు నాకు. నెక్స్ట్ డబ్ల్యూ లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ జడ్, జడ్కి పైన మనకి ఓకేనా, జడ్కి పైన డబ్ల్యూ లివ్స్ అనేది అంటే ఉంటాడనమాట. అండ్ ఇమీడియట్లీ బిలో వి, వి కిందేమో ఈ వి కిందేమో ఇక్కడ ఉంటాడు డబ్ల్యూ, వి కింద ఉంటాడు జడ్ పైన ఉంటాడు డబ్ల్యూ అనేది అనమాట. సో ఇక్కడ వి ఉందంటే ఇక్కడ ఒక గ్యాప్ ఇచ్చి యూ పైన ఉంటుంది అనమాట, అవునా కదా. సో ఇప్పుడు వై అనేవాడు దీని ప్రకారంగా చూసుకుంటే వై అనేవాడు ఎక్కడ ఉంటాడు, జడ్ అనేవాడు ఎక్కడ ఉంటాడు, డబ్ల్యూ అనేవాడు ఎక్కడ ఉంటాడు ఓకేనా, వి అనేది ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఖాళీ ఉంటుంది అది ఎవరో తెలీదు, డిసైడ్ చేద్దాం. యూ అనేది పైన ఉంటుంది అనమాట. సో ఇక్కడ యూ యూ వి డబ్ల్యూ ఎక్స్ అనేది లేదు, ఎక్స్ అనేది నేను ఇక్కడ పెట్టాను ఇప్పుడు, అవునా కదా. సో ఎక్స్ అనేది ఈ ఖాళీలో వస్తుంది అనమాట. సో హూ లివ్స్ ఆన్ ద సెకండ్ ఫ్లోర్ అన్నాడు అనమాట. సెకండ్ ఫ్లోర్లో ఎవడు నివసిస్తున్నారు అడిగారు.
ఇది మనము బిల్డింగ్ కరెక్ట్గా కన్స్ట్రక్షన్ మనం ప్యాటర్న్ కరెక్ట్గా ఫిల్ చేస్తేనే ఏ క్వశ్చన్ అడిగినా సరే చెప్పొచ్చు. సెకండ్ ఫ్లోర్లో ఎవరు నివసిస్తున్నారంటే జడ్ అండి, జడ్. ఇక్కడ ఆప్షన్ నెంబర్ 1లో మనకి ఇవ్వడం జరిగిందండి జడ్. ఓకేనా, నెక్స్ట్ వన్ అండి. సో ఇక్కడ మనకి వెన్ డయాగ్రామ్ ఇచ్చాడు, బై బార్ చార్ట్ ఇచ్చాడు. ద గివెన్ ఫిగర్ డెపిక్ట్ ద కంట్రీ వైజ్ ఏజ్ డిస్ట్రిబ్యూషన్ పీపుల్ హూ విజిటెడ్ చైనా ఫర్ బిజినెస్ సెటప్. చైనాలో బిజినెస్ సెటప్ పెట్టడానికి ఎంతమంది పీపుల్ విజిట్ చేశారో మనకి ఇక్కడ పై డయాగ్రామ్ ఇచ్చాడండి. సో ఇక్కడ ఈ డార్క్నెస్ అనేది ఉన్నదంట మనకంట అమెరికన్స్ అనమాట, ఈ డార్క్ని ఉన్నదంట. సో ఈ గీతలు ఉన్నది కదా, ఈ గీతలు ఉన్నదేమో అదర్స్ అనమాట. ఈ ఖాళీ ఎంటీ ప్లేస్ ఉంది కదా, అది రష్యా వాళ్ళు. ఈ కొద్దిగా చూసారా ఇలా డాట్ ఇట్లా ఉన్నాయి కదా, అదేమో బ్రిటిష్ వాళ్ళు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పటికి బిట్వీన్ 20 to 40 years ఏజ్ ఏమో ఈ డార్క్ ప్లేస్లో ఉన్నారు. అబవ్ 40 years ఏమో ఈ గీత ఇలాగే లైన్ గీతలో ఉన్నదనమాట. ఎంటీ స్పేస్ ఏమో బిలో 20 years వాళ్ళు విజిట్ చేశారనమాట. సో డయాగ్రామ్ ఎవరెవరైతే వచ్చారు అండ్ ఏజ్ గ్రూప్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఏమడుగుతున్నాడు క్వశ్చన్ అంటే, ఇఫ్ ఇన్ ఏ గివెన్ ఇయర్ 5 లక్షల మంది వచ్చారు పీపుల్ విజిటెడ్ చైనా, సో దెన్ ద నెంబర్ ఆఫ్ బ్రిటిష్ నేషనల్స్. బ్రిటిష్ అంటే ఇక్కడ చూడండి ఈ డాటెడ్ అనమాట, డాటెడ్ ఏమో 20% ఉంది. సో వచ్చిన వాళ్ళు ఏమో 5 లక్షలు, 5,000, 50,000, 5 లక్షలు ఇంటూ 20%. ఓకే, ఇక్కడ వరకు 20% వచ్చింది. నేషనల్స్ ఇన్ ద ఏజ్ గ్రూప్ బిట్వీన్ 20 to 40 అండి. 20 to 40 అంటే ఈ డార్క్ అనమాట. డార్క్ కూడా ఇక్కడ 20% ఉండడం జరిగింది అనమాట. 20% ఉండడం జరిగింది. అయితే క్యాలిక్యులేషన్ ఇక్కడ 2 సున్నాలకి ఇక్కడ 2 సున్నాలకు పోయింది, ఇక్కడ 2 సున్నాలకి ఇక్కడ 2 సున్నాలు పోయింది. సో 5 ఇక్కడ ఏం మిగిలింది 50 ఇంటూ 20 400 అనమాట. సో 5 4 20 పక్కన 3 సున్నాలు అంటే మనకి 20,000 మంది మనకి బ్రిటిషన్స్ వచ్చారు. మరియు 20 to 40 years వాళ్ళు అనమాట వాళ్ళు. సో మనకు ఆన్సర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ డీలో ఉండడం జరిగింది. ఓకేనా, 20,000 మంది రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టివ్స్, న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టివ్ విధానం ప్రకారంగా ఓకేనా ఎవ్రీ డాష్ ఎలిమెంటు హ్యాడ్ ద ప్రాపర్టీ సిమిలర్ టు ద ఆఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ అనమాట. సో మనకు మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఓకేనా హైడ్రోజన్ అనేది ఇక్కడ ఉంది, హీలియం అనేది ఈ వైపులో ఉంటుంది ఫస్ట్ గ్రూప్లో. సో హైడ్రోజన్ హీలియం ఓకేనా, హైడ్రోజన్ హీలియం మనకి ఫస్ట్ గ్రూప్లో ఉండడం జరిగింది. సో ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి ఓన్లీ ఫస్ట్ గ్రూప్లో 2 ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి, మిగతా గ్రూప్లో 8 ఉంటాయి అన్నమాట. అవునా కాదా? 8 ఉంటాయి అన్నమాట. గమనించండి మీరు. సో అంటే ఏమంటున్నాడంటే ప్రతి 8వ ఎలిమెంట్ ఇక్కడ పెట్టామనుకోండి, ఎవ్రీ 8 ఎలిమెంట్ ఏమవుతుందంటే యాడ్ ప్రాపర్టీ సిమిలర్ టు దట్ ఆఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్. ఫస్ట్ ఎలిమెంట్లో ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ప్రతి 8వ ఎలిమెంట్ కూడా 8వ ఎలిమెంట్ తర్వాత ఉన్నదానికి కూడా మనకి సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయని అంటున్నాడు అనమాట. సో అందుకనే సో ఇక్కడ మనకి హైడ్రోజన్ తర్వాత వచ్చేవి ఏవైతే ఉంటాయో దానికి అన్నీ ఒకటే ప్రాపర్టీస్ ఉంటాయి. అవునా కదా? సో ఇక్కడ 8 తర్వాత వచ్చిన ఎలిమెంట్ ఏవైతే మళ్ళీ వస్తాయి ఇక్కడ సో సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. సో మనకి ఏ ఎలిమెంట్ అడిగాడంటే 8వ ఎలిమెంట్ అనేది సేమ్ ప్రాపర్టీని కలిగి ఉంటుందని అని చెప్పాలన్నమాట ఇక్కడ. సో 8th ఎలిమెంట్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ అండి, హూ రోటు ద బుక్ టైటిల్డ్ గిఫ్ట్ టు ద మొనోథీషియం. మొనోథీషియం అనేది ఓకేనా ఎవరు గిఫ్ట్ చేశారు? గిఫ్ట్ టు ద మొనోథీషియం అనేది ఎవరు రాశారు? అది ఆ టైటిల్ ఉన్న పేరుని బుక్ది ఎవరు రాశారని అడుగుతున్నాడు అనమాట. ఓకేనా, ఇది తెలిస్తే రాయండి, లేకపోతే స్కిప్ చేయండి, అంతేగాని గెస్సింగ్ పెట్టొద్దండి. ఓకేనా, గెస్సింగ్ పెట్టొద్దు మనం. సో రాజా రామ్మోహన్ రాయ్ అండి, రాజా రామ్మోహన్ రాయ్ టైటిల్ ద గిఫ్ట్ టు ద మొనోథీషియం అండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ రిలేటెడ్ టు ద 5th టర్మ్ అని అన్నాడండి. సో ఇక్కడ మనకి నెంబర్ సిరీస్లో ఇవ్వడం జరిగిందనమాట. ఏంటండి నెంబర్ సిరీస్ అంటే మనకి ఇక్కడ చూడండి 58 ఇచ్చాడు, ఇక్కడ డైరెక్ట్గా 319 ఇచ్చాడు. అంటే ఏంటంటే నెంబర్ సడన్గా పెరిగిందంటే మనకి మల్టిప్లికేషన్ అవుతుందని అర్థం అనమాట. నెంబర్ సడన్గా పెరిగింది, 319 అయింది 58 అంటే ఎన్నిసార్లు గుణించుంటాడు? మేబీ అప్రాక్సిమేట్గా ఒక 5 సార్లు గుణించుంటాడా? ఓకే, 6 సార్లు గుణించుంటాడు. 6 8 40, 4 స్థాన 6 5 30,
ఓకే 6 5 30 34 340. 340లో ఇది 319 ఎలాగ సెట్ అయింది చూద్దాం. సో నా 5 చూద్దాం. 5 58 ఇంటూ 5 5 8 40 4 స్థాన 5 5 25 290. 290 అనేది 319 ఎలాగైంది? ఓకే పోనీ ఇది చూద్దాం. అది పోనీ అర్థం కాలేదు, ఇది చూద్దాం. 32 ఇంటూ 5 5 2 10 1 5 3 15 60. సో దీనికి ఎంత కలపాడు? 160 కంటే ఇక్కడ 16 కలపాలా, అవునా కాదా? దీనికి ఎంత కలపాలా? దీనికి ఎంత కలపాలా? 5తోని గుణించాను కదా. సో 290కి 10 + 19 29 కలపాలి. అంటే ఏం చేశాడంటే ఇందులో బై 2 చేశాడనమాట. బై 2 చేసి కలిపాడు. కలిపితే 319 వచ్చింది. సో 32 × 5 చేసి 32 బై 2 చేసి కలిపితే 176 వచ్చింది. సేమ్ అదేవిధంగా దీన్ని ఏం చేస్తామంటే 5 టైమ్స్ గుణించండి. 5 6 30 3 స్థాన 5 7 35 + 3 380 ప్లస్ బై 2 చేయండి దీనికి. సో మనకి 38 అవుద్ది అనమాట. సో 8 8 3 11 1 అంటే 418 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుద్ది. లాజిక్ సేమ్ అప్లై చేయాలి, ఓకేనా? ఒకటే లాజిక్ అనేది ఫాలో అవ్వాలి. ఆప్షన్ డీలో ఉండడం జరిగిందండి. 418 అనేది ఆప్షన్ డీలో ఉందండి. నెక్స్ట్ వన్. సో ఇక్కడ పై చార్ట్ ఒకటి ఇచ్చాడు. పై చార్ట్ డిఫరెంట్ మనము కలర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. డిఫరెంట్ మనకి కోడింగ్ అనేది చేయడం జరిగింది. అయితే టోటల్ ఏమో మనకి ఎంత ఇచ్చాడంటే 2160 కంపెనీలు అనేది రావడం జరిగిందట. ఓకే, అయితే నెంబర్ ఆఫ్ ట్రక్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ద పర్టికులర్ కంపెనీ షోన్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ డిగ్రీలో చూపించాడండి. అంటే ఏంటి? 2160 ట్రక్కులు ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీలు సమానం. నాకు 1 డిగ్రీ కట్టాలని అనుకోండి, 1 డిగ్రీ కట్టాలని అనుకోండి. సో 0కి 0కి పోయింది, 36 1 36 3 అండి. అంటే 1 డిగ్రీ విలువ ఎంత అయిందంటే 3 అయిందండి. 3 ట్రక్కులు అండి. జస్ట్ ఇన్ఫర్మేషన్ రాసి ఉంచుకున్నాను నేను. సో ఇప్పుడు లెక్కలోకి వచ్చి ఏమంటున్నాడు? లెక్కలో టోటల్ నెంబర్ ఆఫ్ ట్రక్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ద LNQ. ఎల్ అనేది ఇది 180 అండి. ఎల్ అనేది 180 డిగ్రీలు ప్లస్ ఎన్ అనేది మనకి కొద్ది డాటెడ్ ఇచ్చాడు అనమాట. అంటే డాటెడ్ అనమాట. ఓకేనా? ఎంత ఇచ్చాడు ఇది అంటే 72 డిగ్రీలు. నెక్స్ట్ క్యూ అనేది ఒక విండో లాగా ఇచ్చాడు. విండో అంటే ఇది అనమాట, అవునా కదా? విండో అంటే ఇది. సో ఎంత ఇచ్చాడు? 15 డిగ్రీలు ఇచ్చాడు. సో 2 5 7 8 7 15 15 1 16 1 అంటే 260 డిగ్రీలు ఇచ్చాడండి. 267. అయితే హౌ మచ్ పర్సంటేజ్ మోర్ దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ట్రక్స్ మ్యానుఫ్యాక్చర్ బై M&R. ఎం ఏమో ఎంటీ అంటే 36 డిగ్రీలు అండ్ ఆర్ అనేది ఏంటి? చిన్న గీతలు ఇది అనమాట 33. సో 33 అంటే 69 డిగ్రీలు అనమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే 267లోంచి 69 తీసివేస్తే నాకు 198 రావడం జరిగింది, అవునా కదా? 198 అనేది ఎక్కువ ఉన్నది అపాన్ దేని మీద ఎక్కువ ఉంది? వాడు ఏమన్నాడు? హౌ మచ్ పర్సంటేజ్ మోర్ దాన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ట్రక్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ద M&R పోల్చుకుంటే ఎంత అని అడుగుతున్నాడు అనమాట. ఈ విధంగా చేయాలి. 198 × 100/69 వేసి మీరు ఆన్సర్ నాకు చెప్పండి, ఓకేనా? ఆన్సరు నాకు చెప్పండి కామెంట్లో. ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చాను కదా. సో ఆప్షన్ ఏ, బిఎస్, ఏ, డి అనేది చెప్పండి మీరు. ఓకే, రైట్. నెక్స్ట్ వన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్లో ప్రైజెస్ అనేది రిటర్న్ యాజ్ ఏ KIXFHBH. ఇదేమో మనకి OFTSSGHగా రాశాడు. అయితే ఇది ఏమవుతుందని అడిగాడు అనమాట. సో ఇది మనకి లెటర్ సిరీస్కి సంబంధించింది. ఎప్పుడైనా సరే వాడు ఇచ్చింది ఫస్ట్ది మనం రాయండి. వాడు ఇచ్చింది రాయాలి, లేకపోతే మనకి ఆన్సర్ ఏంటి వేయాలని తెలియదు అనమాట. సో ఇచ్చింది పేపర్ మీద రాయండి. రాసి దానికి ఎదురుగా ఇదేంతో కోడ్ చేశాడో దాన్ని కూడా రాయండి. KIXFHBH
హెచ్ బిహెచ్ అనమాట. సో ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే రెండు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. ఏంటంటే ఆ రెండు ఇన్స్ట్రక్షన్స్ అంటే మనకి నెంబర్ ఆఫ్ లెటర్స్ని కౌంట్ చేయండి. సో నెంబర్ ఆఫ్ లెటర్స్ని కౌంట్ చేసినప్పుడు బేస్ నెంబర్ వచ్చిందని అనుకోండి, అంటే 7 నెంబర్స్, ఇది 7 లెటర్స్తో ఉందన్నమాట. సో 3 సెపరేట్గా మీరు కోడింగ్ చేసుకోండి, మధ్యలో దాన్ని కోడింగ్ చేయండి. ఓకేనా? లేదా 4 నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి, 4 లెటర్స్తోని స్ట్రైట్గా మీరు కోడింగ్ చేయండి. 3 లెటర్స్ ఇచ్చారనుకో స్ట్రైట్గా చేయండి. సో డిపెండ్ అపాన్ ద ప్యాటర్న్ మీరు ఫాలో అవ్వాలన్నమాట. ఓకేనా? నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ 3 లెటర్లు ఈ మధ్యలో లెటర్ అనేది డివైడ్ చేస్తుంది. సో ఈ 3 లెటర్లు చూద్దామండి ఏమనేది. సో ఇక్కడ పి అనేది కేకి ఆపోజిట్ లెటర్ అనమాట. ఆర్ అనేది ఐకి ఆపోజిట్ లెటరు. ఏకి ఎక్స్ ఆపోజిట్ లెటర్ కాదండి, ఏ టు జెడ్ అండి ఆపోజిట్ లెటర్, ఏ టు జెడ్. ఓకేనా? సో ఇక్కడ ఆపోజిట్ ఫాలో అవ్వలేదు, ఎక్స్కి వెళ్ళాడు కాబట్టి జడ్డు వై అండ్ ఎక్స్ అంటే -3 వెళ్ళాడు అనమాట. ఇక్కడ -3 వెళ్ళాడు. ఎస్కి అనేది హెచ్కి ఆపోజిట్, ఈ అనేది ఆపోజిట్ కాదండి, ఇది ఈకి బి ఆపోజిట్ కాదు, -3 వెళ్ళాడు. ఎస్కి హెచ్ ఆపోజిట్ అండి. సో సేమ్ ప్యాటర్న్ అనేది డైరెక్ట్గా మీరు అడిగిన దానికి చూడండి. సేమ్ ప్యాటర్న్ అనేది డైరెక్ట్గా అడిగిన దానికి చూడండి. CRUCIFIX అండి. సో నేను ఏం చేస్తానంటే మధ్యదాని లెటర్ని, మధ్యలో లెటర్ ఏమైంది IF కదా, I అనేది 9, F అనేది 3 అనమాట, 6. సో -3 గ్యాప్ అనమాట. సో ఇక్కడ C ఇచ్చాడు. సో దేనికి నేను లెటరింగ్ చేయాలంటే దేనికి నేను ఇది ఏదైతే ఫాలో అయ్యాడో అదే విధంగా నేను చేయవలసి వస్తుంది లాజిక్. ఫస్ట్ ఇప్పుడు C వచ్చింది, Cకి ఏంటి C ఫర్ క్రక్స్ అనమాట. సో C అనేది ఎక్కడైతే ఉన్నదో ఎక్స్ ఆపోజిట్ లెటర్, ఆప్షన్ వైపు ఒకసారి చూడండి. ఆప్షన్లో ఎక్స్ ఉందండి, ఎక్కడైనా ఎక్స్ ఉంది, అది ఒకటే ఉంది కాబట్టి నువ్వు ఇంకేటి చేయవలసిన పని లేదనమాట. సో ఇక్కడ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ అనేది చాలా ఇక్కడ యూజ్ఫుల్ అవుతుందండి. ఓకేనా? మీరు కాన్సెప్ట్ అనేది క్లియర్గా నేర్చుకుంటే ఈజీగా మనము చేయవచ్చు అనమాట. ఓకేనా? వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్? ఓకేనా? సిపి ఎంతని అడుగుతున్నాడండి. కాస్ట్ ప్రైస్ అంటే సిపి ఎంతో చెప్పండి. వెన్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ 2592. ఓకేనా? ఎస్పి అనేది 2592 రూపాయలు. ఆయనకేమో 8% లాభం వచ్చిందనమాట. సో ఆ 8% అనేది కట్టేయండి, కట్టిస్తే మనకి ఓకే. సో ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా గుణించండి. 8 1 ఓకేనా? 8 16 1 8 9 72, 8 9 72, 77, 7 స్థానం 8 25 200, 207, 207, 2 ఇక్కడ 2 స్థానాల తర్వాత పాయింట్ ఇక్కడ పెట్టేసండి. అంటే 207 రూపాయల అప్రాక్సిమేట్గా 208 రూపాయలు అనేది లాభం వచ్చింది. అంటే ఏంటి 2592లోంచి 207 కాదు 207 రూపాయలు తీసేయండి. 12లో 7 తీస్తే 5, 8, 5లో 2 తీస్తే 3. అంటే కాస్ట్ ప్రైస్ ఏమో 2385 రూపాయలు అనమాట. 2385 రూపాయలు. ఇది రకరకాలుగా కూడా ఆన్సర్ చేయవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాసిడ్ బేస్ పెయిర్స్? ఓకేనా? యాసిడ్ బేస్ పెయిర్స్ ఇచ్చాడు. వీళ్ళు ప్రొడ్యూస్ ఏ సాల్ట్ ఆఫ్ అమ్మోనియం క్లోరైడ్ అండి. అమ్మోనియం క్లోరైడ్ని ప్రొడ్యూస్ చేసే యాసిడ్ బేస్ పెయిర్ ఏదని అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ ఆప్షన్లో మనకి HNO3 అంటే HNO3 అనేది యాసిడ్, NH4OH అనేది బేసు. సో మిగతావన్నీ యాసిడ్ ఇచ్చారు, బేస్ ఇచ్చాడు. సో ఇందులో ఏదంటే మనకి HCl NH4OH అనేది మనకి అమ్మోనియం క్లోరైడ్, సాల్ట్ ఆఫ్ అమ్మోనియం క్లోరైడ్ని ఫామ్ చేస్తుందండి. ఓకేనా? ఆప్షన్ C ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఇలాంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి ఇన్ దిస్ క్వశ్చన్ ద స్టేట్మెంట్ ఈజ్ ఫాలోడ్ బై 2 కన్క్లూజన్స్. ఓకే, స్టేట్మెంట్ని బాగా అర్థం చేసుకోండి. ఎక్కువగా మీరు స్టడీ చేయవలసిన పని లేదు. సో ఏ కన్క్లూజన్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది చెప్పాలన్నమాట. సో మీరు డైరెక్ట్గా కన్క్లూజన్ రండి, నేను చెప్తాను అదేంటనేది. సో ఫస్ట్ కన్క్లూజన్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ద టీ. ఓకే, ఇక్కడ ఒక లాజిక్ ఉంది. మీరు పోల్చినప్పుడు లెస్ దాన్ ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. లేదా కన్వర్షన్ చేసినప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ ఉంటే ఓకే. ఒకవేళ మీకు లెస్ దాన్ ఉండి ఇక్కడ గ్రేటర్ దాన్ ఇచ్చాడు అనుకోండి, అక్కడికి మనకి ఫాలో అవ్వదు అనమాట. ఓకేనా?
సో ఇప్పుడు ఎక్స్ ఈజ్ లెస్ దాన్ టీ అంటే ఎక్స్ ఎక్కడ ఉన్నదో చూడండి. ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఉంది, ఈజ్ ఈక్వల్ టు ఉంది, గ్రేటర్ దాన్ ఉంది. సో ఇది ఫాలో అవ్వదు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ డబ్ల్యూ. ఆర్ దగ్గరికి వెళ్ళండి, గ్రేటర్ దాన్ ఉంది, లెస్ దాన్ ఉంది, ఇది కూడా ఫాలో అవ్వదు. సో నాకు రెండు కూడా నెయిదర్ 1 నార్ 2 అండి. నెయిదర్ 1 కన్క్లూజన్ 1 నార్ 2 ఈజ్ ట్రూ. ఓకేనా. రెండు కూడా ఫాలో అవ్వవు, అదే రైట్ అవుద్ది అనమాట. క్లియర్. నెక్స్ట్ వన్, ఏ నెంబర్ వాజ్ డివైడెడ్ ఇంటూ 3:2 రేషియో అండి. When 8 was added to the each other, the ratio changes to the 7:5. The greater of the two numbers. Greater of the two numbers. అంటే రెండు నెంబర్లలో ఏది పెద్ద నెంబరో మనం చెప్పవలసి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం ఒక పద్ధతిని ఫాలో అవుతాము, అదే పద్ధతిని మీరు కూడా ఫాలో అవ్వండి. 3:2 అండి. సో దానికంట ఇక్కడేమో +8 యాడెడ్ టు ద ఈచ్ నెంబర్ అన్నాడు, అవునా కాదా? అయితే ఆ రేషియో అనేది 7:5గా మారుతుంది అన్నాడు. సో ఒకటే స్టైల్ ఫాలో అవ్వండి, మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈ రేషియో ఏదైతే ఉన్నదో దీన్ని గుణించండి. 7 14, 5 3 15. ఓకే. దీని తాలూకు డిఫరెన్స్ ఎన్ని పార్ట్లు ఉంది? 1 పార్ట్. ఓకే. నెక్స్ట్ 7 8 56, 5 8 40. ఓకే. దీని తాలూకు డిఫరెన్స్ 16. అంటే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 16 అయితే ద గ్రేటర్ ఆఫ్ ద టూ నెంబర్స్. ఏదో దీంట్లోనైనా ప్రతిక్షేపించండి, దీంట్లోనైనా ప్రతిక్షేపించండి. నేను దీంట్లో ప్రతిక్షేపిస్తాను. 3 16 ఈ నెంబర్ ఏమో 3 16 48 అయింది. ఓకే. ఈ నెంబర్ ఏమో 2 16 32 అయింది. సో 32 పెద్దదా 48 పెద్దదా? 48 పెద్దది మనకి. సో ఆప్షన్ నెంబరు ఏ అనేది రైట్ ఆన్సర్ అండి. ఒకవేళ కొంతమంది ఈ రేషియో 7:5 తీసుకున్నారు అనుకోండి, వచ్చిన నెంబర్స్కి -8 చేసి అప్పుడు -8 చేస్తే అప్పుడు మీకు అదే ఓకే అవుద్ది అనమాట. ఓకేనా. అందులో ఏదైతే పెద్దగా ఉంటుందో ఆ నెంబర్ని మీరు కన్సిడర్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ వన్ అండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంటు. ఓకేనా. చేసేదాన్ని మీరు ఆన్సర్ చేయండి అన్నాడు అనమాట. సో సొల్యూషన్ ఈజ్ ఏ హోమోజీనియస్ మిక్సర్ అండి. ఒక సొల్యూషన్ అనేది ఉన్నది, అది హోమోజీనియస్ మిక్సర్ అని చెప్తున్నాడు. ఆబ్వియస్లీ ఒక సొల్యూషన్ అనేది హోమోజీనియస్ మిక్సర్ అవుతుంది. ఓకేనా. సో ఇది ట్రూ అండి, 1 ఈజ్ ట్రూ. ఓకే. జర్మన్ సిల్వర్ అనేది ఈజ్ ఏ మిక్సర్ ఆఫ్ కాపరు, జింకు అండ్ సిల్వర్ అనమాట. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, జర్మన్ సిల్వర్లో సిల్వర్ అనేది ఉండదు. సో మనకు సిల్వర్ అని చెప్పాడు కాబట్టి రాంగ్ అండి ఇది. ఏ సొల్యూట్ డిజాల్వ్స్ ఇన్ ఏ సాల్వెంట్ ఇఫ్ ద ఇంటర్మాలిక్యులర్ ఇంటరాక్షన్స్ ఆర్ సిమిలర్ ఇన్ ద టూ. డెఫినెట్లీ ట్రూ అండి. ఓకేనా. ఇంటర్మాలిక్యులర్స్ అనేవి మనకి సిమిలర్గా ఉంటాయండి. విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అంటే 1 and 3 ఓన్లీ కరెక్ట్ అండి. 1 and 3 ఆప్షన్ నెంబర్ 1లో ఇవ్వడం జరిగిందండి. 1 and 3 మీకు ఆప్షన్ నెంబరు 1లో ఇవ్వడం జరిగింది. ఓకే. ఏ సిరీస్ ఈజ్ గివెన్ విత్ 1 టర్న్ మిస్సింగ్ అండి. సెలెక్ట్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఫ్రమ్ ద గివెన్ వన్స్ అని అన్నాడు అనమాట. సో ఇక్కడ చూడండి, పి అగైన్ పి, సో అగైన్ పి అంటే మన ఆన్సర్ పితో స్టార్ట్ అవ్వాలా. సో పి ఉంది ఆల్రెడీ ఇక్కడ. నెక్స్ట్ హెచ్ 8, డి అనేది 4 -4. ఓకేనా. నెక్స్ట్ డి అనేది 8, 4 అనేది వి అనేది 22. సో డి అనేది బ్యాక్ వెళ్ళాడు అంటే సి వి తర్వాత ఎంత నెంబర్ ఉంటుంది? వి వై డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ ఏబిసి సిడి అంటే -8 ఫాలో అయ్యాడు. -8 ఫాలో అయ్యాడండి, బ్యాక్ వెళ్ళాడు. ఓకేనా. నెక్స్ట్ టీ అనేది 20 అండి. 20 టీ అనేది 20 అండ్ హెచ్ అనేది 8 అనమాట. హెచ్ అనేది 8 అంటే 20లోంచి 8 తీసిస్తే -12 అయిందనమాట. సో ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏమో పి రాయాలా, తర్వాత లెటర్ ఏమి రాయాలా? ఇక్కడ డి ఉంది. డి అంటే 4కి -4 ఎంత అవుతుంది? రెండో లెటర్, ఇక్కడ రెండో లెటర్ డి ఉందండి. పి యాజ్ ఇట్ ఈస్గా పి రాశాను. ఓకే. ఇందులో కన్ఫ్యూజ్ ఏం లేదు, పి యాజ్ ఇట్ ఈస్గా పి రాశాను. ఓకే. పి యాజ్ ఇట్ ఈస్గా పి రాశాను. రెండో లెటర్ -4 ఫాలో అవ్వాలా. డి -4 అయితే ఎంత అవుతుంది? 4 లెటర్లు తీసిస్తే సి డి
సిబిఏజెడ్ అండి, పిజెడ్ రావాలా. సో ఇక్కడ చూడండి పిఎక్స్ ఉంది, పిజెడ్ ఉన్నాయి. తర్వాత మూడో లెటర్ వి అనేది -8 ఫాలో అయ్యింది. -8 అంటే వి అనేది 22. 22లో -8 తీసేస్తే ఎంత అవుతుంది? 14. అంటే ఎన్ రావాలి, ఎన్. పిజెడ్ఎన్ అండి, పిజెడ్ఎం. సో ఆప్షన్ బి అండ్ ఆప్షన్ డి అనేది మనకి ఇప్పుడు ఉన్నాయి ప్రజెంట్. నెక్స్ట్ హెచ్ అనేది 8. 8లో బ్యాక్కి 12 అంటే ఏకి వస్తే మనకి 8 అవుతుంది. జెడ్, ఎక్స్ అండ్ డబ్ల్యూ వై వస్తుందండి. సో ఇక్కడ మనకి హెచ్ అనేది 8 కదా, బ్యాక్ రండి -12 అన్నాడు. సారీ, హెచ్ అనేది 8 కదా, -12 అంటే హెచ్కి ముందు ఏముంటుంది? జీ, ఓకేనా. ఇక్కడ ఎఫ్, ఓకేనా, ఎఫ్, నెక్స్ట్ ఈ, డి, సి, బి, ఏ, జెడ్, వై. అవునా కాదా? -8 ఫాలో అవ్వాలి కదా. సో ఇప్పుడు -8 ఫాలో అవ్వాలి. 1 2 3 4 5 6 7 8. సో 9 ఎక్స్ 10 డబ్ల్యూ వి. సో 12 కావాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అంటే వి రావాలన్నమాట. సో ఆప్షన్ నెంబర్ బిలో వి ఉందండి, పిజెడ్ఎన్వి అండి. సో ఆన్సర్ అనేది మనకి పిజెడ్ఎన్వి, ఆప్షన్ నెంబర్ బి అండి రైట్ ఆన్సర్. ఒక కొద్ది మైనస్ ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్త చూసుకోండి. ఓకే, ఏ హ్యాస్ 20% మోర్ దాన్ మనీ బి. ఏ అనేవాడు ఏ ఎలాంటప్పుడు ఇచ్చినప్పుడు ఏ బి సి అని రాయండి, ఓకేనా. ఏ ఈజ్ మోర్ దాన్ మనీ బి అన్నాడు, బి అండ్ సి యాజ్ 20% లెస్ దాన్ మనీ బి. సో నేను బి అనేవాడు నీ 100% అనేసి అనుకుంటే ఇప్పుడు మోర్ దాన్ మనీ అంటే ఇక్కడ 120% అవుతుంది. సి యాజ్ 20% లెస్ దాన్ మనీ ఆఫ్ ద బి. బిలో ఏదైతే ఉంటుందో అది 20% లెస్ దాన్ అంటే 80 అవుతుంది అనమాట, ఓకేనా. సో ఇప్పుడు వాట్ పర్సంటేజ్ మోర్ మనీ డస్ ఏ హ్యావ్. ఏ అనేవాడు ఎంత ఎక్కువ మనీ కలిగి ఉన్నాడు పర్సంటేజు దాన్ సితో కంపేర్ చేస్తే. సో ఎంత గ్యాప్ ఉంది మనకి? 120కి 80కి గ్యాప్ ఎంత ఉంది? 40% అనమాట. 40 అపాన్ దేంతో కంపేర్ చేయాలి? వాట్ పర్సంటేజ్ మోర్ మనీ డస్ ఏ హ్యావ్ దాన్ సి కంటే ఇంటూ 100. 41 40, 42 100, సారీ 42 80. సో 50% మనీ ఎక్కువ కలిగి ఉన్నాడండి, అంటే పర్సంటేజ్లో చూస్తున్నాడండి, పర్సంటేజ్, ఓకేనా. మనకి బి అనేది రైట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఫాల్స్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద సర్క్యులేషన్ ఆఫ్ ద బ్లడ్ ఇన్ ఫిషెస్. ఫిష్లో మనకి ఎటువంటి సర్క్యులేషన్ అవుతుంది, అది అయితే ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది రాంగో చెప్పండి అని అన్నాడు అనమాట. సో ఇప్పుడు ఏంటి, ఫిష్ తాలూకా బ్లడ్ సర్క్యులేషన్ గురించి కొంత ఐడియా ఉండాలన్నమాట. సో ఫిష్ అనేది 2 హాట్ చాంబర్ ఉంటాయి అనమాట, అంటే 2 గదులు మాత్రమే ఉంటాయి. హాట్ చాంబర్స్ 2 ఉంటాయి దేనికి? ఫిష్కి. అదే మనకి రెప్టైల్స్ అంటే పాకేవి, నేల మీద పాకేవి 3 ఉంటాయి ఎక్సెప్ట్ క్రోకోడైల్కి మాత్రం 3 గదులు ఉంటాయి అన్నమాట, గుండు గదులు. అదే మనకి పక్షులకి మనుషులకి 4 గదులు ఉంటాయండి. సో కొంత ఇన్ఫర్మేషన్ తెలిస్తే మనం ఈజీగా చెప్పొచ్చండి. సో బ్లడ్ ఫ్రమ్ ద వెంట్రికల్ గోస్ ఓన్లీ టు ద గిల్స్, ఇది రైట్ అండి. ఇది బ్లడ్ ఈజ్ సెంట్ ఫ్రమ్ ద గిల్స్ టు ద రెస్ట్ ఆఫ్ ద బాడీ, ఆబ్వియస్లీ కరెక్ట్ అండి. బ్లడ్ ఫ్రమ్ ద బాడీ ఎంటర్స్ ద ఆరికల్, కరెక్ట్ అండి. ఇది ద 2 చాంబర్డ్ హార్ట్ ప్రొవైడ్స్ ద డబుల్ సర్క్యులేషన్ అండి. సో మనకి ఫిష్లో డబుల్ సర్క్యులేషన్ ఉండదండి, ఫిష్లో డబుల్ సర్క్యులేషన్ ఉండదు, ఓన్లీ సింగిల్ సర్క్యులేషన్, ఓకేనా. సో ఇది రాంగ్ అండి. సో ఇదే రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. అప్పుడు ఫాల్స్ స్టేట్మెంట్ అడిగాడు కాబట్టి నాకు అదే రైట్ ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ డి అండి. నెక్స్ట్ వన్, వేర్ వర్ ద ఫాజల్స్ ఆఫ్ ద కొలోసల్ స్నేక్ వాసుకి ఫౌండ్ ఇన్ ఇండియా ఏప్రిల్ 2024. వాసుకి స్నేక్ అనేది ఇండియాలో ఎక్కడ మనకు కనుగొనబడింది అని అడుగుతున్నాడు అనమాట. ఇది మనకు తెలిస్తేనే ఆన్సర్ చేయండి, తెలియకపోతే లీవ్ ఇట్, వదిలేయండి. సో గుజరాత్ అనే మనకి వాసుకి స్నేక్ అనేది ఫౌండ్ అవ్వడం జరిగిందండి, ఓకేనా. నెక్స్ట్, సెలెక్ట్ ద ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ అని అన్నాడండి. సో 44, 27 అయితే 289 ఏ విధంగా అయింది,
45, 36, 81 అనేది ఏ విధంగా అయింది? సేమ్ లాజిక్ అనేది ఆప్షన్ ఏబిసిడిలో ఏది ఫాలో అవుతుందని అడిగాడు అనమాట. క్లియర్? ఓకే. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒకసారి ఆలోచించండి. 44లో 27 మైనస్ చేస్తే మనకి ఎంత అవుతుంది ఇక్కడ? ఎంత అవుతుంది ఇక్కడ? 17 స్క్వేర్ అయితే 289 అండి. 45లో 9 తీసిస్తే 36 తీసేసి 9 స్క్వేరే మనకి 81 అవుతుందండి. సో సేమ్ రూల్ అనేది దేనికి అప్లై అవుతుందో చూడాలి. ఆప్షన్ డి నుంచే వెళ్ళండి ఎప్పుడైనా సరే. 56లో 51 తీసిస్తే 5 స్క్వేర్ ఏమో 25 అండి, కానీ 165 ఇచ్చాడు ఇక్కడ, రాంగ్. 54లో 36 తీసిస్తే మనకు 12 12లో 224 అవుతుందండి, సారీ 144 అవుతుంది, కానీ ఇక్కడ 225 ఇచ్చాడు, రాంగ్ అండి. 44లో 25 తీసిస్తే మనకి 16 అండి. సో 16 స్క్వేరు 196 అండి. ఇది రైట్ ఆబ్వియస్లీ, ఇంక వేరే చెక్ చేయవలసిన పనేయట్లేదు. ఓకేనా? సేమ్ లాజిక్ ఏదైతే చెప్పాడో ఆ లాజిక్ని అప్లై చేయాలి. దట్స్ ఇట్. నెక్స్ట్, ఇఫ్ x+1 హోల్ స్క్వేరు ప్లస్ x+2 హోల్ స్క్వేరు ఈజ్ ఈక్వల్ టు 16 అయితే దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 4x స్క్వేరు ప్లస్ 12x ప్లస్ 40 అనమాట. సో ఇలాంటివన్నీ కొంతమంది ఏం చేయాలంటే ఎక్స్ విలువను మనం ఊహించుకొని చేయొచ్చు అనమాట. ఎంతకీ మనకు రావట్లేదు అనేటప్పుడు నార్మల్గా ఇది తేవడానికి ట్రై చేయండి అప్పుడు. ఓకేనా? సో ఆ విలువను నేను ఇక్కడ రాస్తున్నా. x+1 హోల్ స్క్వేరు హోల్ స్క్వేరు ప్లస్ x+2 హోల్ స్క్వేరు ఈజ్ ఈక్వల్ టు 16 అండి. సో నార్మల్గా సాల్వ్ చేయండి. సో ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. ఎక్స్ స్క్వేరు ప్లస్ బి స్క్వేరు, అంటే బి స్క్వేర్ కదా, బి ప్లేస్లో ఉంది. 2x ప్లస్ ఎక్స్ స్క్వేరు ప్లస్ 4 ప్లస్ 4x ఈజ్ ఈక్వల్ టు 16 అనమాట. ఎక్స్ స్క్వేరు ప్లస్ ఎక్స్ స్క్వేరు 2x స్క్వేరు ప్లస్ 2x ప్లస్ 4x 6x ప్లస్ 1 ప్లస్ 4 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 16. సో ఇప్పుడు 2x స్క్వేరు ప్లస్ 6x ఈ 5 అటువైపు పంపిస్తే నాకు 11 అవుద్ది అనమాట. సో ఇప్పుడు కొద్దిగా గమనించినట్లయితే నాకు ఇక్కడ 40 కావాలి, అవునా కాదా? ఇక్కడ 40 కావాలంటే నేనేం చేయాలి? 40 కావాలంటే ఫస్ట్ ఇక్కడ 4x స్క్వేరు ప్లస్ 12x ప్లస్ 40 కావాలి. ఒకవేళ నేను 2తో గుణించాను అనుకోండి రెండు వైపులా, అప్పుడు 4x స్క్వేర్ ప్లస్ 12x వచ్చేస్తుంది, కానీ 40 రాదు కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఒక ప్లస్ 20 యాడ్ చేయాలా, ఇక్కడ ఒక ప్లస్ 20 యాడ్ చేయాలా. యాడ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే బోత్ సైడ్ 2 చేత మల్టిప్లై చేయాలి. 2 చేత మల్టిప్లై చేయండి బోత్ సైడ్. 2 × 2 4x స్క్వేరు ప్లస్ 12x ప్లస్ 40. అంటే వాడు అడిగింది వచ్చింది, మనం తెప్పించాం. ఆన్సర్ ఎంత అవుద్దంటే 11 + 20 31 × 2 అంటే 62 అండి, 62. సో మనకి ఈ విధంగా మనకి ఆన్సర్ చేయవలసి ఉంటుందన్నమాట. 62 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గర్ల్స్ షుడ్ టేక్ ద స్పెషల్ కేర్. ఓకేనా? స్పెషల్ కేర్ అనేది తీసుకోవాలి విత్ రెస్పెక్ట్ టు ద హెల్త్ అండ్ హైజీన్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ మెనిస్ట్రియల్ ఫ్లో టు అవాయిడ్ ద ఇన్ఫెక్షన్స్ అండ్ ఇల్ హెల్త్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్ దిస్ రిగార్డ్ ఈజ్ ఫాల్స్ అని అన్నాడు అనమాట. సో గర్ల్స్ ఎవ్రీ మంత్కి మనకి ప్రతి ఒక్క మంత్కి ఫిమేల్స్లో మనకి ఏంటంటే మెనిస్ట్రుయేషన్ సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు మనం హెల్త్ కేర్ తీసుకోవాలి, ఇల్నెస్ పడకుండా అని అంటున్నాడు. సో దీనికి సంబంధించిన ఫాల్స్ స్టేట్మెంట్ ఏదో ఆప్షన్స్ ద్వారా చూసి మీరు సెలెక్ట్ చేయండి అన్నాడు అనమాట. సో ఆప్షన్ నెంబరు ఏ, గర్ల్స్ షుడ్ బి కన్జ్యూమ్ చిప్స్ తినాలి మరియు ప్యాక్డ్ ఆర్ టిన్నెడ్ స్నాక్స్ తినాలా టు మీట్ ద న్యూట్రిషనల్ నీడ్స్ అనమాట. న్యూట్రిషనల్ నీడ్స్ కోసం చిప్స్ ప్యాకెట్లు మరియు టిన్నెడ్ స్నాక్స్ తినాలి అని అంటున్నాడు అనమాట. ఆబ్వియస్లీ తప్పండి. సో ఇక్కడే మనకి ఫాల్స్ స్టేట్మెంట్ దొరికిపోయింది కాబట్టి ఇంకా మరి మిగతాది కూడా మనం చూడవలసిన పని లేదండి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అవి తినకూడదండి. మనం ఎవరైతే లేడీస్ ఉంటారో వాళ్ళు తినకూడదు. ఓకేనా? మెనిస్ట్రుయేషన్ సైకిల్ వచ్చినప్పుడు ప్యాక్డ్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి. అది తింటే అది ఆ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ స్టేట్మెంట్ అనమాట. వాట్ ఈస్ ద థీమ్ వాజ్ డిసైడెడ్ టు సెలబ్రేట్ ద 2nd ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద యోగా ఇన్ ఇండియా. ఇది కరెంట్ అఫైర్స్ క్వశ్చను, కానీ సంవత్సరాలు గడిచే కొలది ఇది స్టాటిక్ జీకే క్వశ్చన్ అవుతుందన్నమాట.
సో మనకి ఇంటర్నేషనల్ యోగా డే, సెకండ్ ఇంటర్నేషనల్ యోగా డే థీమ్ అడిగాడండి. ఇది రీసెంట్గా అడగలేదు నీకు. సెకండ్ అంటే నీకు ఫస్ట్ యోగా డే గురించి ఐడియా ఉండాలి. యోగా డే అనేది మనకి స్టార్టింగు నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు 2015లో మనకి స్టార్ట్ చేయడం జరిగిందండి. 2015 ఆర్ 16, సారీ 14, మేబీ 2014 అని నేను అనుకుంటున్నా. 2014లో ఈ యోగా డే అనేది మేబీ స్టార్ట్ చేశారు. అయితే అందులో ఫస్ట్ది కాకుండా ఫస్ట్ దానికేమో హెల్త్ అండ్ హార్మోనీ ఏదో ఒకటి ఉంది. రెండోది ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద యోగాకి మనకి యోగా ఫర్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండి. ఇది మనకి సెకండ్ యోగా డే తాలూకా థీమ్ అనమాట. సెకండ్ యోగా డేస్ తాలూకా థీము. మనం ఇప్పుడు ఈ క్వశ్చన్ బట్టి మనం అర్థం ఏంటి చేసుకోవాలంటే, యోగా డే అనే కాదు కానీ కొద్దిగా థీమ్స్ అనేవి 2-3 సంవత్సరాల ముందు కానీ కొద్దిగా గుర్తించుకోవడానికి ట్రై చేయండి. గుర్తుంటే అది చేయండి, లేకపోతే లేదు. ఇది ఐపీఎల్కి రిలేటెడ్ లాగా ఉంటుంది అనమాట. ఐపీఎల్ నుంచి ఫస్ట్ నుంచి అన్ని విన్నర్స్ చూసావా? సో అదేవిధంగా ఇది ఈ విధంగా రిలేటెడ్గా ఉంటుంది అనమాట. ఓకేనా? అది మాత్రం మీరు ఎన్షూర్ చేసుకోండి. సో సెకండ్ది యోగా ఫర్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండి. నెక్స్ట్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఆనియన్ అనేది 201 అయిందంట. ఆనియన్ అనేది, పొటాటో అనేది 261 అయిందనమాట. అయితే హౌ విల్ మ్యాంగో బీ కోడెడ్ ఇన్ దట్ లాంగ్వేజ్ అన్నాడు అనమాట. సో మ్యాంగో అనేది ఏ విధంగా కోడ్ చేసి అన్నాడు. సో ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే 201 ఇచ్చాడు కదా. సో ఈ తాలూకా నెంబర్స్, ఈ తాలూకా కోడ్ నెంబర్స్ ఏమున్నాయో అవన్నీ కోడ్ అండి. ఒకసారి అర్థమవుతుంది మనకి. సో ఆనియన్ ONION అండి. ఓ అంటే ఏమో 15, ఎన్ అంటే 14, ఐ అంటే 9, ఓ అంటే 15, ఎన్ అంటే 14. సో 5, 4, 9, 9, 9, 18, 18, 5, 23, 23, 4, 27, 2 స్థాన 3, 4, 4, 1, 5, 6, 67 వచ్చింది. ఈ 67ని ఇంటూ 3 టైమ్స్ చేశాడు. 3 టైమ్స్ 3 ఏళ్ళు 21, 2, 3 ఆర్లు 18, 20, 201 అనమాట. అంటే టోటల్ వచ్చిన దాన్ని మనకి 3 టైమ్స్ చేశాడు, అప్పుడు 201 అయింది. సో అదేవిధంగా మ్యాంగోని మనము MANGO మ్యాంగో, M అనేది 13, A అనేది 01, N అనేది 14, G అనేది 7, O అనేది 15. కూడండి ఇది 3, 1, 4, 4, 4, 8, 8, 7, 15, 15, 5, 20, 2 స్థాన 3, 3, 1, 4, 4, 1, 5. ఆ 50 ఇంటూ 3 ఎంత అవుతుందంటే 150 అనేది నాకు రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుందండి. ఓకేనా? సో ఇఫ్ ద LCM ఆఫ్ ద 2 numbers ఈజ్ 288 అంటున్నాడు. ఓకే, LCM ఆఫ్ ద 2 numbers ఈజ్ 288. సో LCM ఏమో మనకి 288 ఇచ్చాడు. ఓకే, అయితే ద రేషియో ఆఫ్ దట్ నంబర్స్ ఈజ్ 4:9. 4:9 అండి. అయితే HCF ఆఫ్ ద నెంబర్స్ అని అడిగాడండి. ఆ రెండాటి తాలూకు నెంబర్స్కి కనుక్కొని అప్పుడు HCF కట్టాలి. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇది ఒక 4x మరియు ఇది ఒక 9x అనేసి అనుకుంటే దీని తాలూకు LCMఏ మనకి ఏమవుతుంది? దీని తాలూకు LCM 36x అవుతుంది అనమాట. అంటే 36x = 288 అయితే ఓకేనా? సో x విలువ x = 288/36. ఓకేనా? సో 9, 4, 36, 9తో కొడదాం. 9, 4, 36, 9, 3, 27, 2 అంటే 9, 2, 18, 4, 1, 4, 8 అనమాట. సో x విలువ 8 వచ్చింది నాకు. అంటే ఏంటి? 4x అంటే ఇక్కడ 32 మరియు 9x అంటే 72. సో 32కి 72కి మనకి ఏ విధంగా కట్టాలంటే ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో దానిని చిన్న నెంబర్తో భాగించండి. 32 64, 8. ఆ 8 ఏది వచ్చింది ఇక్కడ 32 పెట్టి భాగించండి. 8, 4, 32. ఎక్కడైతే మనకు 0 వస్తుందో ఆ నెంబర్ మనకి గాసాబా అవుతుందండి. 8 ఈజ్ ద మనకి గాసాబా. ఓకే, HCF ఆఫ్ ద 2 numbers 8 అనమాట అక్కడ. ఓకే, ద గివెన్ ఈక్వేషన్ డిస్క్రైబ్స్ ద డాష్ రిలేషన్ అన్నాడండి.
సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఎస్ అనేది డిస్టెన్స్ ఇక్కడ తెలియజేస్తుంది, యూ అనేది ఇనిషియల్ వెలాసిటీని తెలియజేస్తుంది, టైం అనేది టీ అనేది టైము, ఆఫ్ ఏ అనేది యాక్సిలరేషన్. అంటే ఏంటంటే డిస్టెన్స్ పొజిషను వెలాసిటీ, పొజిషన్ వెలాసిటీ ఎక్కడైతే ఇచ్చాడో దానిని మనము ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్గా చెప్తాం అనమాట. నెక్స్ట్ వి ఈజ్ ఈక్వల్ టు మనకి ఇంకోటి ఉంటుంది యూ ప్లస్ ఏటీ, నెక్స్ట్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as అని రెండో ఈక్వేషన్ కూడా ఉంటుందన్నమాట. సో ఇది మూడోది, ఇది ఫస్ట్ది, ఇదేమో రెండోది అనమాట. ఇది ఫస్ట్ది, ఇది మూడవది. ఓకేనా? సో మనం దాని ప్రకారంగా దేనికి సంబంధించిందని చెప్పాలి. నెక్స్ట్ అండి, వాట్ ఈస్ ద థీమ్ ఫర్ ద ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 2024 అన్నాడండి. 2024కి థీమ్ అడిగాడు. మళ్ళీ చూసారా, అక్కడ ఇంటర్నేషనల్ యోగా డేకి సెకండ్ థీమ్ ఏది అడిగాడు, ఇక్కడ మళ్ళీ ఉమెన్స్ డేకి థీమ్ అడిగాడు. అంటే ఏంటంటే కరెంట్ అఫైర్స్లో థీమ్స్ అనేవి ఎక్కువగా అడుగుతున్నారని గమనించుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి మనము ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ యాక్సలరేట్ ప్రోగ్రెస్ అండి. ఓకేనా? ఇక్కడ మనం ఏ విధంగా కన్సిడర్ చేసి ఉమెన్స్ డేకి థీమ్ అంటే ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ మీద ఇన్వెస్ట్ చేయండి అండ్ యాక్సలరేట్ ప్రోగ్రెస్ని ఇంకా పెంచుకోండి. ఓకే, సో అది దాని మీనింగ్ అండ్ థీమ్ అండి అది. నెక్స్ట్ వన్ అండి, సో ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆల్ TRG, ఆల్ TRG అంటే ఏంటి? ఇక్కడ ఆల్ అని ఏదైతే ఉన్నాదో అది లోన్ ఉంటుంది పక్కన. చూడండి, ఆల్ పక్కన టీ ఉంది కాబట్టి, ఓకేనా, ఆల్ పక్కన టీ ఉంది కాబట్టి అది లోన్ ఉన్నది, లాస్ట్లో ఏదైతే ఉన్నదో అది పైన ఉన్నది అనమాట. ఆ విధంగా గమనించుకోవాలి మీరు. నెక్స్ట్ ఆల్ GRH, ఆల్ GRH ఇక్కడ చూడండి, ఆల్ పక్కన జీ ఉన్నది, జీ అనేది ఇప్పుడు లోన్ ఉన్నది, లాస్ట్లో ఏదైతే ఉన్నదో అది బయట ఉందన్నమాట. సో వెన్ డయాగ్రామ్ అనేది క్రియేట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు కన్క్లూజన్లోకి వెళ్తాను నేను. సో ఆల్ TRH, ఆల్ TRH కింద నుంచి పైకి వెళ్ళాడు. ఆల్ అని అడిగినప్పుడు కింద నుంచి పైకి వెళ్తే ఆబ్వియస్లీ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అండి, కన్క్లూజన్ ఈజ్ ట్రూ. నో జీ ఈజ్ ఏ టీ అంటే ఏంటి? ఒక జీ కూడా టీ కాదన్నాడు అనమాట. ఎప్పుడైనా గమనించుకోండి, అన్నీ పాజిటివ్ స్టేట్మెంట్స్ అయ్యి ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్ స్టేట్మెంట్, కన్క్లూజన్లో నెగిటివ్ అడిగాడు అనుకోండి, మరి అక్కడికి వెళ్ళవసరం లేదు, ఇది పక్కాగా ఫాలో అవ్వదనమాట. ఆల్ HRG, ఆల్ హెచ్ అంటే పైనుంచి జీ అవుతుంది అని అడుగుతున్నాడు. పైనుంచి ఆల్ వచ్చింది అనుకోండి, అవ్వదండి. ఓకేనా? ఆల్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు, ఆల్ అని అడిగినప్పుడు ఓకే కింద నుంచి పైకి వెళ్తే ఫాలో అవుతుంది. ఆల్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు పైనుంచి కిందకి అడిగితే రాంగ్ అవుతుంది. అదే సమ్ కేసెస్, సమ్ అనే కేసెస్ కింద నుంచి పైకి వెళ్ళినా సరే ఓకే అవుతుంది, పైనుంచి కిందకు వచ్చినా సరే ఓకే అవుతుంది. ఓకేనా? ఆల్ పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్స్ రెండు పాజిటివ్ అయి ఉండి, ఇచ్చిన స్టేట్మెంట్స్ రెండు పాజిటివ్ స్టేట్మెంట్ అయి ఉండి కన్క్లూజన్లో నెగిటివ్గానే ఉంటే తప్పనిసరిగా ఫాలో అవ్వదండి. సో ఇప్పుడు మనకి ఏంటి ఆన్సరు? ఓన్లీ ఫాలోస్ అండి. ఓన్లీ కన్క్లూజన్ 1 ఓన్లీ ఫాలోస్. ఆప్షన్ నెంబర్ 3 అండి. ఓన్లీ కన్క్లూజన్ నెంబర్ 1 ఓన్లీ ఫాలోస్ అండి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ విచ్ ఎ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 3 times ఇట్ సెల్ఫ్ ఇన్ 48 years అన్నాడు. ఇది ఫుల్ టెస్ట్ 20లో కూడా రిపీట్ అయింది, 21లో కూడా రిపీట్ అయింది. అంటే ఏంటి? ఎగ్జామ్స్లో తప్పనిసరిగా కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. ఎందుకంటే మనం పేపర్ తయారు చేసినాడు యాజ్ ఈజ్గా క్వశ్చన్ అనేది ఇస్తారండి ఒక్కొక్కసార్లు. సో దీనికి మనం ఏం చేస్తామంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ టైమ్స్ -1 ఇంటూ 100 అండి, ఇంటూ 100. ఓకేనా? సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏమో 3 -1 ఎన్ని సంవత్సరాలు అంటే 48 సంవత్సరాలు గట ఇంటూ 100 అండి. ఓకేనా? నెక్స్ట్ 3 - 1 2/48 ఇంటూ 100 అనమాట. సో 2 1 2 2 24 48. ఓకేనా? 4 6 4 25. సో 25/6 అంటే ఎంత అవుద్దండి? 25/6 అంటే ఎంత అవుద్ది? 6 4 24 పాయింట్ 1 6 1 6. ఓకేనా? మళ్ళీ 10 6 10 6 1 10 6 1 6 4 40 6 6 36 అంటే 4.16% అండి. 4.16 రాంగ్ అండి. 4.1617 కూడా అని రాయొచ్చు. ఓకేనా?
నెక్స్ట్ వన్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్ అండి. నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేరు అంటే డిసీజు డెఫిషియన్సీ అనమాట. అంటే ఏంటి, వ్యాధి దాని తాలూకా డెఫిషియన్సీ, ఓకేనా, దానివల్ల వచ్చే కారకము, ఓకేనా. నెక్స్ట్ ఈజ్ ది ఇన్కరెక్ట్ అనమాట, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ హైపోకలేమియా అనేది కాల్షియం వల్ల వస్తుంది డెఫిషియన్సీ అన్నాడు అనమాట. అంటే ఏంటి, కాల్షియం అనేది లేకపోతే ఇదే హైపోకలేమియా వస్తుంది అన్నాడు. కొద్దిగా ఆప్షన్ ఎలిమినేషన్ చేద్దాం. సో మార్స్మస్ అనేది ప్రోటీను అండ్ కార్బోహైడ్రేట్ కానీ ఒకవేళ తక్కువైతే మనకి మార్స్మస్ అనే డెఫిషియన్సీ వస్తుందండి, వ్యాధి. సో ఇది కరెక్ట్ అండి ఇది. ఓకే, పెర్నీసియస్ అనీమియా విటమిన్ B12 కానీ తగ్గితే ఇది పెర్నీసియస్ అనీమియా అనే డిసీజ్ వస్తుందండి, ఓకేనా. పెల్లాగ్రా అనేది విటమిన్ B3 తగ్గితే పెల్లాగ్రా అనేది వస్తుందండి. సో నాకు ఈ మూడు తెలుసు. సో మూడు ఏది ఇన్కరెక్ట్ అంటే ఆబ్వియస్లీ ఇదే ఇన్కరెక్ట్ అవుద్ది, అదే నీకు ఆప్షన్ అవుద్ది అనమాట. అర్థమైందా ఏం చెప్పారో? నాకు యాక్చువల్గా తెలీదు, కానీ ఇవి తెలుసు. ఆప్షన్ ఎలిమినేట్ పద్ధతిలో మనం చేయడం జరిగింది, ఓకేనా. నెక్స్ట్ వన్ అండి, ద బాస్కెట్బాల్ సెంటర్ లైన్ని ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది కదా, అందులో సెంటర్ లైన్ని మనం ఏమంటామని అడుగుతున్నాడు అనమాట. సో దాన్ని ఏమంటామంటే బ్యాక్ కోర్ట్ అంటామండి. బ్యాక్ కోర్ట్ అండి, బ్యాక్ కోర్టు, మిడిల్ కోర్ట్ కాదండి, బ్యాక్ కోర్ట్ అంటాం అనమాట. స్పోర్ట్స్కి సంబంధించిన రిలేటెడ్ టెర్మినాలజీ అనేది నేర్చుకోండి. నెక్స్ట్ ఇఫ్ టీ మీన్స్ డబ్ల్యూ యూవి ఏదో ఒకటి ఇచ్చేసి అంటే కోడింగ్ డీకోడింగ్ చేస్తాడనమాట. సో దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేయాలి జాగ్రత్తగా. 85 ఇచ్చాడు, వి అంటున్నాడు, వి అంటే ప్లస్ అండి. 67 ఇచ్చాడు, డబ్ల్యూ అంటే ఏంటి, మైనస్ అనమాట. టీ అంటే డబ్ల్యూ డివైడెడ్ బై 66, యు అంటే ఇంటూ 216. ఓకే, ఇప్పుడు వి బాడ్ మాస్ని ఉపయోగించి ఓకే ఏదైతే ఫస్ట్ డివిజిబుల్ అవుతుందో అది చేద్దాం. 11 1 11 6, ఓకేనా. సో ఇక్కడ 85 67, 6 + 5 12, 7 + 5 12 కదా, 7 + 8 15, 152 మైనస్ 6 6 36, 3 స్థాన 6 6 1 6, 6 3 9, 6 12. ఓకే, ఎక్కడో మిస్టేక్ అయిందమ్మా, సారీ. ఇక్కడ గుణించకూడదు. ఇక్కడ ఏం చేయాలంటే 11/6 కదా, అంటే 11/66 ఈ విధంగా వస్తుంది అనమాట. సో అక్కడ ఇంటూ ఉందని నేను ఇంటూ చేస్తాను. 11 1 11 6, సో 6 1 6 36 అండి. సో ఇక్కడ 152లోంచి 36 తీసేయండి. సో 2లోంచి 6 తీస్తే 12లో 6 తీస్తే 6. సో యూనిట్ డిజిట్ ఎక్కడైతే 6 ఉందో అదే మన ఆన్సర్ అవుద్దండి. సో ఈ విధంగా మనము మొత్తం లెక్క చేయవసరం లేదు. యూనిట్ డిజిట్ అనే మెథడ్ని ఉపయోగించి మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు, ఓకేనా. ఇఫ్ ద ఫస్ట్ 10 ఓవర్స్ ఆఫ్ ఏ క్రికెట్ గేము ద రన్ రేట్ వాజ్ ఓన్లీ 3.2, ఓకేనా. ఫస్ట్ 10 ఓవర్లట రన్ రేట్ ఏమో 3.2 ఉంది. అంటే ఎన్ని రన్లు మనకి 32 రన్లు అయ్యాయని దాని మీనింగ్ అనమాట. ఎందుకు 10 × 3.2. సో వాట్ షుడ్ బి ద రన్ రేటు ఇన్ ద రిమైనింగ్ 40 ఓవర్స్, అంటే టోటల్ 40 ఓవర్స్ అంటే ఇది 1 డే మ్యాచ్ అనమాట. సో రీచ్ ద టార్గెట్ 282 రన్స్. 282 రన్స్ అంటే 282లో 32 తీసేయండి, తీసేస్తే మనకి 250 రన్స్ కొట్టాలా బై 40 ఓవర్లు అనమాట. 0కి 0కి పోద్ది, 4 6 24, 2 4 25. సో 6.25 మనకి యావరేజ్ మనం రన్ రేటు చేస్తే కానీ ఈ 282 అనేది రీచ్ అవ్వమండి, ఓకేనా. నెక్స్ట్ వన్ అండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెక్నిక్, ఓకేనా, టెక్నిక్ యూజెస్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఏ లార్జ్ మ్యాగ్నెట్ అండ్ రేడియో వేవ్స్ని యూజ్ చేసి విజువలైజ్ ద ఆర్గాన్స్ అండ్ స్ట్రక్చర్స్ ఇన్సైడ్ అవర్ బాడీస్ అనమాట. ఇన్సైడ్ అవర్ బాడీస్ని మనకి స్కాన్ చేస్తారట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద మ్యాగ్నెట్ అండ్ రేడియో వేవ్స్ని ఉపయోగించి. అది ఏంటి అని అడుగుతున్నాడు అనమాట, ఓకేనా. కంప్యూటర్ టోమోగ్రఫీ, ఫ్లోరోస్కోపీ, పొజిస్ట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ, మ్యాగ్నెటిక్ రెజనెన్స్ ఇమేజింగ్ అనేది MRI అంటాం అనమాట. సో దీన్ని హెడ్కి చేస్తారనమాట ఎక్కువగా. సో బాడీ ఇన్సైడ్ ఏం జరిగిందో తెలుసుకోవాలనేసి క్లుప్తంగా తెలియాలంటే మనకి MRI అనేది ఏ పార్టీకి అయినా సరే చేయొచ్చు అండి. అంటే ఒక హెడ్కే కాదు, బాడీ మొత్తం ఇన్సైడ్ ఏమైనా సరే జరిగితే తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి ద రూరల్ ల్యాండ్ లెస్ లేబర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ RLEGP అంటాము వాజ్ స్టార్టెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 5-year ప్లాన్స్ అని అన్నాడు అనమాట. సో మనకి 5-year ప్లాన్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? 5-year ప్లాన్స్ అనేవి 19
51లో స్టార్ట్ అయ్యాయి, 56లో ఎండ్ అయింది. ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ అండి, అవునా కాదా? సో 56లో స్టార్ట్ అయింది, 61లో ఎండ్ అయింది, సెకండ్ 5 ఇయర్ ప్లాన్ అండి. సో 61లో స్టార్ట్ అయింది, 63లో ఎండ్ అయింది, ఇది థర్డ్ ఇయర్ ప్లాన్ అండి ఇది. సో 63 నుంచి 69 3 సంవత్సరాలు ప్లాన్ హాలిడే ఇచ్చారండి, ప్లాన్ హాలిడే. ఓకేనా? అదేవిధంగా మనకు ప్లాన్ హాలిడేస్ మొత్తం నెక్స్ట్ 4, 5, 6 తెలుసుకున్నట్లయితే ఈ ప్రోగ్రామ్ అనేది మనకి 6th 5 ఇయర్ ప్లాన్లో మనకి పెట్టడం జరిగిందండి. 6th 5 ఇయర్ ప్లాన్ అండి. సో ఈ ప్లాన్స్ గురించి చదువుకొని అది ఎవరు మనకి మెయిన్ ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చారనేది కూడా చదువుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ అనేది చేయవచ్చు. అండ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకున్నట్టు ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వన్ అండి, 8 persons సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ద సెంటర్ అండి. సో ఒక సర్కిల్లో మనకి 8 మంది, 1 2 3 4 5 6 7 8 మంది కూర్చున్నారు సెంటర్ వైపు చూస్తూ. ఓకేనా? సెంటర్ వైపు చూస్తారు అనమాట. సో జడ్ ఈజ్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ద బోత్ యూ అండ్ వి అండ్ యూకి అండ్ వికి ఇమీడియట్ నైబర్ జడ్. నేను ఎప్పుడైనా సరే ఎక్కడి నుంచే స్టార్ట్ చేస్తానండి. మనకు కాన్సెప్ట్ తెలిస్తే మనం మన నచ్చిన ప్లేస్లో స్టార్ట్ చేసుకోవచ్చు, కానీ అక్కడ సాటిస్ఫై అవ్వాలి దానికి. ఓకేనా? సో జడ్ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎక్స్. ఎక్స్కి సెకండ్ లెఫ్ట్లో ఉన్నాడు, అంటే ఇది లెఫ్ట్ ఇది రైట్ కదా. సో ఎక్స్ అనేవాడు ఇక్కడ ఉంటాడు అనమాట. ఎక్స్ అనేవాడికి ఇది లెఫ్ట్ ఇది రైట్. సో 1 సెకండ్ లెఫ్ట్, ఇది ఫస్ట్ లెఫ్ట్ ఇది సెకండ్ లెఫ్ట్ అనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా అయింది. ఎస్ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ద బోత్ యూ అండ్ టీ. యూకి మరియు టీకి ఎస్ అనేవాడు ఇమీడియట్ నైబర్ అనమాట. ఓకేనా? సో యూ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎక్స్. ఓకేనా? 1 2 3 ఇది కూడా స్టేట్మెంట్ కరెక్ట్గానే ఉంది. సో డబ్ల్యూ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ టీ. టీకి డబ్ల్యూ అనేవాడు ఇమీడియట్ నైబర్ అనమాట. సో వై సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ వి. వికి సెకండ్ రైట్, ఇది లెఫ్ట్ ఇది రైట్, ఫస్ట్ రైట్ సెకండ్ రైట్. ఎవరైనా వై. సో నాకు డయాగ్రామ్ రెడీ అయిపోయింది. క్వశ్చన్కి రండి. హూ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ టీ. టీకి థర్డ్ లెఫ్ట్ అని అన్నాడు. ఫస్ట్ టీ ఎక్కడ ఉన్నాడో చూడండి. టీ అనేవాడు ఇక్కడ ఉన్నాడు, అవునా కాదు? ఇది టీకి లెఫ్ట్ ఇది రైట్ అవుతుంది. సో ఏమన్నాడు? హూ ఈజ్ ద సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్. 1 2 3 అండి. ఎక్స్ అనే పర్సన్ మనకు ఆన్సర్ అవుద్ది ఆప్షన్ డి అండి. ఓకేనా? సో ఫిగర్ నీకు కన్స్ట్రక్ట్ చేయడం వస్తే ఈజీగా చేసి వచ్చు అనమాట. సో ద ప్రెజెంట్ పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఈజ్ 50,000. ఓకేనా? ఇఫ్ ద పాపులేషన్ ఆఫ్ ద టౌన్ ఇంక్రీజ్డ్ 4% పర్ ఆనం. 4% అంటే 4/100 అంటే ఏంటి? 2 2 50 అంటే 50 ఉన్నదల్లా 52 అవుతుంటుంది అనమాట ఎవ్రీ ఇయర్ యాన్యువల్లీ. దెన్ వాట్ విల్ బి ద పాపులేషన్ ఆఫ్టర్ 2 years. ఆఫ్టర్ 2 years అంటే 2 సార్లు రిపీట్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు 5 × 5 25, 2 సున్నాలు 52 స్క్వేర్ అనేది మీకు తెలియకపోతే మనకి 52 స్క్వేర్ని ఈ విధంగా, ఇది ఏ అండ్ ఇది బి అనమాట. సో ఏ స్క్వేరు 25, బి స్క్వేరు 04. ఓకేనా? 2504 అండి ఆన్సర్. ఓకేనా? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా, ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేరు 2ab కదా కావాలి. 2 × 5 10, 10 × 20 అనమాట. సో మనకి 4 0 7 2704 అండి. ఇది 2704 అనేది వచ్చిందనమాట. సో వాడు ప్రజెంట్ ఏమో ఇది 50,000 ఉన్నది, ప్రజెంట్ ఏమో 50,000 ఉన్నది. అయితే ఇది 2 సంవత్సరాల తర్వాత ఎంత అంటే 2 సున్నాలకి పోయింది. 25 1 25 20 అంటే ఒక పార్ట్ అనేది 20 సార్లు వస్తుంది అనమాట. సో 20 అంటే ఇక్కడ 0 పెట్టుకోండి. 2 4 8 0 2 27 54. 54,080 మంది పాపులేషన్ అనేది మనకు అవ్వడం జరుగుతుంది అనమాట. ఆప్షన్ సిలో ఉన్నదండి. ఓకేనా? సో ఈ విధంగా మనము ఒక స్టైల్ ఆఫ్ వేలో ఫాలో అవ్వాలన్నమాట. నెక్స్ట్ వన్ అండి, ఇఫ్ యూ ఈజ్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్, వి ఈజ్ ద ఇమేజ్ డిస్టెన్స్. ఓకేనా? ఎఫ్ ఈజ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ స్పెరికల్ మిర్రర్, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద మిర్రర్ ఫార్ములా అడిగాడు అనమాట. సో మిర్రర్ ఫార్ములాలో మనకి ఇప్పుడు ఏదైనా ఒక స్పెరికల్ మిర్రర్ నేను కాన్కేవ్ మిర్రర్ తీసుకుంటున్నా. కాన్కేవ్ మిర్రర్ తీసుకుంటే మనకి రిఫ్లెక్టింగ్ సర్ఫేసు మనకి ఈ విధంగా మనకి ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అంటామండి దీన్ని. ప్రిన్సిపల్ యాక్సిస్ ఇది ఆప్టికల్ పాయింట్. సో ఇక్కడ మనకు ఫోకల్ లెంత్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇమేజ్ ఎక్కడైతే నువ్వు పెట్టావో, ఓకేనా, ఎక్కడైనా సరే ఎక్కడంటే ఇక్కడ ఈ ప్లేస్ నుంచి ఎక్కడ అయితే ఇమేజ్ పెట్టావో,
ఇమేజ్ పెట్టావో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇమేజ్ అండి. సో ఇక్కడి నుంచి ఇక్కడ కొన్ని డిస్టెన్స్ మనం ఏటంటాం యూ అంటాం అనమాట. సో ఎప్పుడైతే ఇమేజ్ పెట్టావో నువ్వు ఎక్కడైతే ఫామ్ అయిందో ఇమేజు, ఆ ఫామ్ అయిన దానికి డిస్టెన్స్ని మనము వి కింద చెప్తాము. ఓకేనా. ప్రిన్సిపల్ పాయింట్ నుండి ఆప్టికల్ పాయింట్ నుండి ఫోకల్ లెంత్కి మనం ఎఫ్గా చెప్తాం అనమాట. ఓకేనా. ఫోకల్ లెంత్ డిస్టెన్స్ అని చెప్తాం అనమాట. సో అయితే దీని మిర్రర్ ఫార్ములా ఏంటంటే 1/u ప్లస్ 1/v ఈజ్ ఈక్వల్ టు 1/f అనమాట. సో అది ఎక్కడుంది? 1/u ప్లస్ అటెన్ అవ్వచ్చు ఇటెన్ అవ్వచ్చు వి. సో మనకు ఆప్షన్ సిలో ఇచ్చాడండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ అండి. సో వీర్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ. పాయింట్ ఏ నుంచి వీర్ అనేవాడు స్టార్ట్ అయ్యాడట. ఓకే, ఇక్కడ ప్లస్ సింబల్ వేసుకోండి. ఓకేనా. అండ్ పాయింట్ ఏ డ్రైవ్స్ 7 kilometers టువర్డ్స్ ద నార్త్ వైపు ఏమో 7 kilometers డ్రైవ్ చేశాడు. ఓకే. హీ దెన్ టేక్స్ ఎ రైట్ టర్న్, డ్రైవ్స్ 8 kilometers. ఓకేనా, 8. ఓకే. టర్న్స్ రైట్ అండ్ డ్రైవ్స్ 19 kilometers. ఇదేమో లెఫ్ట్, ఇది రైట్. సో ఇక్కడ ఆల్రెడీ 7 ఉంది. 7కి 12 కలిపితే 12, అంటే ఇక్కడ 12 + 7 టోటల్గా చూస్తే 19 అనమాట. ఓకేనా. నెక్స్ట్ హీ దెన్ టేక్స్ ఎ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 3 kilometers. ఎప్పుడైనా సరే పైనుంచి కిందకు వచ్చినప్పుడు ఓకేనా, రైట్ అనేది లెఫ్ట్ అనేది రైట్ అవుతుంది, రైట్ అనేది లెఫ్ట్ అవుతుంది, అది గుర్తుంచుకోండి. ఓకేనా. హీ దెన్ టేక్స్ ఎ రైట్ టర్న్ అండ్ డ్రోవ్స్ 3 kilometers. రైట్ టర్న్ అంటే ఇదనమాట, 3 kilometers అంటే ఇక్కడికి వచ్చాడు. ఓకే. నెక్స్ట్ టేక్స్ ఎ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 12 kilometers. సో ఇదేమో లెఫ్ట్, ఇదేమో రైటు. సో మళ్ళీ ఎక్కడికి వచ్చాడు, 12 kilometers డ్రైవ్ చేసుకుని. ఓకేనా. పాయింట్ బి దగ్గర ఆగాడు అనమాట. ఇది పాయింట్ బి అండి. ఓకేనా. కలర్ మారుద్దాం. సో హౌ ఫార్ అండ్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ ఈ షుడ్ హీ డ్రైవ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ ద పాయింట్ ఏ. పాయింట్ ఏకి రీచ్ అవ్వాలి అంటే ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, మరియు ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు. ఎక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ కావాలంటే ఈ డిస్టెన్స్ని తీసివేయండి. 8 - 3 అంటే 5 ఉండాలి ఆప్షన్స్లో. 5 kilometers తప్పించి మిగతాదంతా ఎలిమినేట్ చేయండి. సో మీకు డైరెక్షన్ తెలియకపోయినా పర్లేదు, అదే నీకు రైట్ ఆన్సర్ అవుద్ది. 5 kilometers టువర్డ్స్ ద వెస్ట్ సైడ్ వస్తేనే 5 kilometers దూరంలో నీకు రైట్ ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుందన్నమాట. ఆప్షన్ నెంబరు బి ఈజ్ ద రైట్ ఆన్సర్. దేవేష్ లీవ్స్ ఈజ్ హోమ్ ఎవ్రీ డే అట్ 7 AM. 7 గంటలకు బయలుదేరుతాడు. రీచెస్ ఆఫీసు 8:30. 7 AM బయలుదేరుతాడు, ఆఫీస్కి ఏమో 8:30కి రీచ్ అయిపోతాడు. సో టోటల్ టైం ఏమో 1.5 hours అనమాట. ఓకేనా. సో వన్ డే ఏం చేశాడంట, హీ లెఫ్ట్ ద హోమ్ ఎట్ 7 AM. 7 AM బయలుదేరాడు. బట్ ట్రావెల్డ్ 1/5 ఆఫ్ ద డిస్టెన్స్ 5/6 ఆఫ్ ద యూజువల్ స్పీడ్. సో ఎంత అవుద్ది ఇక్కడ, 5కి 5కి పోయింది, 1/6. ఓకేనా, 1/6. బట్ ట్రావెల్డ్ అయిపోయింది అది. అట్ ద రెస్ట్ ఆఫ్ ద డిస్టెన్స్ అంటే 1/5 అంటే ఇంకెంత మిగిలింది, 4/5 డిస్టెన్స్. అదే స్పీడ్తో వెళ్ళాడట, 6/5 ఆఫ్ ద యూజువల్ స్పీడ్. సో ఇందులో ఏం పోవు కదా, 4 6 24/25 అనమాట. సో ఇప్పుడు చూసినట్లయితే అప్రాక్సిమేట్లీ అట్ వాట్ టైం డిడ్ హీ దేవేష్ రీచ్ ఆఫీస్ అని దట్ డే అని అన్నాడు అనమాట. సో 2 కలపండి, 1/6 ప్లస్ 24/25. సో 6కి 25కి కలిపితే 150 అండి కాసాకు. 6 25లా ప్లస్ 24. సో 29/150, 29/150 ఇంటూ 1.5 hours అంటే 3/2. సో 3 1ల 3, 3 50ల 150. సో ఇంక పోదు 29/100, 29/100 అండి, 29/100. సో ఇంటూ ఇది మినిట్స్లో మార్చేద్దాం. మినిట్స్లో మార్చేస్తే 0కి 0కి పోయింది, 2 3ల 2 5ల. సో 29, 3 9ల 27, 2 స్థాన 3 6 87. 87/5 అంటే 5 20లంతా 5 17 85, 5 17 85.2. సో దేవేష్ ఎంతకి రీచ్ అవుతారు అన్నాడండి. సో ఇక్కడ ఎక్కడో మిస్టేక్ అయింది, ఇది డిస్టెన్స్ ఇంటూ స్పీడు, డిస్టెన్స్ ఇంటూ టైము. ఓకే, ఎక్కడో మిస్టేక్ అయింది.
సో ఇక్కడ మనకి ఆన్సర్ అనేది 821 AM వస్తుంది. 821 AM వస్తుంది. ఒకసారి అది కామెంట్ చేయండి ఎక్కడ మిస్టేక్ అయిందని. నెక్స్ట్ వన్ అండి. Which law was formulated in 1662 and concluded that the product of the pressure and volume remains almost constant అనమాట. సో ఏమంటున్నాడు, ప్రెజరు అండ్ వాల్యూము రిమైన్స్ కాన్స్టెంట్ అంటే ఇక్కడ ఎంత ఏమొస్తుంది, టెంపరేచర్ వస్తుంది అనమాట. ఓకేనా. సో టెంపరేచర్ ఎక్కడైతే కాల్ అవుతుందో అది బాయిల్స్ లా గురించి చెప్పడం జరుగుతుంది. 1662లోనే ఇది కన్క్లూడ్ చేయడం జరిగిందండి. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద మిస్సింగ్ నెంబర్ ఫ్రమ్ ద గివెన్ సిరీస్ అని అన్నాడండి. ఓకేనా. 153కి 202కి గ్యాప్ ఎంత ఉంది, 12లో 3 తీసేస్తే 9 అంటే 49. 49 49 అంటే 7 స్క్వేర్. ఓకే. 300 నుంచి 251 తీసేస్తే 49, ఇది కూడా 7 స్క్వేర్. సో ఇక్కడ ఎంత వస్తుంది మరి అలాంటప్పుడు 349 అండి. 349 అంతేనే కాదా ఆబ్వియస్లీ అంతే ఉండాలి. సో అప్పుడు 398 349 తీస్తే అక్కడ కూడా మనకి ఈ గ్యాప్ కూడా 49 వస్తుంది అనమాట. సో 349 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఫ్రమ్ ఏ క్యూబాయిడ్ విత్ సైడ్స్ 4 cm 5 cm 6 cm. ఓకే. LBH అండి. LBH విలువలు 4 5 మరియు 6 సెంటీమీటర్లు ఇచ్చాడు. సో దీంతో వాల్యూమ్ కట్టండి. LBH కదా వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్. ఓకే. 4 × 5 20 20 అంటే 120 సెంటీమీటర్ క్యూబ్ వాల్యూమ్ ఉందండి. సో లెక్కలోకి వెళ్దాం. సో ఆ క్యూబ్స్ ఆఫ్ వన్ సైడ్ M హ్యావ్ బిన్ రిమూవ్డ్ ఫ్రమ్ ఎవ్రీ కార్నర్. క్యూబాయిడ్లో మనకి ఎన్ని కార్నర్స్ ఉంటాయంటే మనకి క్యూబాయిడ్లో 8 కార్నర్స్ ఉంటాయండి. సో 8 కార్నర్స్లో 1 సెంటీమీటర్స్ రిమూవ్ చేశాడు అనమాట. సో 8 × 1 ఎంత అయింది, 8 సెంటీమీటర్ క్యూబ్ రిమూవ్ చేశాడు. సో 120లోంచి 8 తీసేయండి, మిగతాది ఎంత ఉంటున్నాడో అడుగుతున్నాడు అనమాట. సో రిమైనింగ్ సాలిడ్ ఎంత ఉంటుందంటే 112 సెంటీమీటర్కి ఉన్నది అనేది ఉండడం జరుగుతుందండి. సో ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ అనేది ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది నాకు విత్ ఇంక్రీజ్ ఇన్ ఏది పెరిగితే నాకు ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది పెరుగుతుందని అన్నాడు అనమాట. సో ఎప్పుడైతే సర్ఫేస్ రఫ్గా ఉన్నదో ఆ రఫ్గా ఉన్న సర్ఫేస్ మీద ఫ్రిక్షన్ అనేది పెరుగుతుందండి. ఓకేనా. సో ఇక్కడ స్మూత్నెస్ అనేది కాదు, రఫ్నెస్ ఆఫ్ ద సర్ఫేస్ ఉంటే మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది పెరుగుతుందండి. ఓకేనా. సామ్విధాన్ దివాస్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్ అని అడిగాడండి. సామ్విధాన్ దివాస్ ఆర్ నథింగ్ బట్ కాన్స్టిట్యూషనల్ డే అండి. కాన్స్టిట్యూషనల్ డే అని మనము సెలబ్రేట్ చేస్తాము 26th of November ఎవ్రీ ఇయర్ అండి. ఓకేనా. బోత్ ఆర్ సేమ్ డే. నెక్స్ట్ ఏ పీస్ ఆఫ్ పేపర్ కట్ చేశాడండి. అయితే అది ఓపెన్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుందని అడుగుతున్నాడు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇది టోటల్గా పీస్ ఆఫ్ పేపర్ అండి. దీన్ని మనం 2 భాగాలుగా చేశాడు. పైనుంచి కిందకి ఫోల్డ్ చేశాడని ఒక యారో పెట్టాడు. మళ్ళీ ఇటు నుండి ఇటువైపు కూడా ఫోల్డ్ చేశాడు అనమాట. సో ఫైనల్గా ఫోల్డ్ చేసినప్పుడు ఈ విధంగా ఉన్నదన్నమాట. సో ఈ విధంగా 4 భాగాలుగా మనం విప్పాలి. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇక్కడ ఏదైతే సింబల్ ఉంటుందో అదే సింబల్ ఉంటుందండి ఇక్కడ కూడా. అవునా కాదా? సో 4 సింబల్ ఎక్కడైతే ఉన్నాయో కరెక్ట్గానే ఉంది. ఇది కూడా కరెక్ట్గానే ఉంది. ఓకే. నెక్స్ట్ మనకి ఈ సింబల్ అనేది 4 వైపులు ఉంటుంది. 1 2 3 4 1 2 3 4 1 ఇవి ఇక్కడ అడ్డగా ఉన్నది, ఆపోజిట్లో ఉన్నది, రాంగ్ అండి. సో 1 2 3 4 ఆప్షన్ 3 ఎలిమినేట్ అయింది. ఓకే. నెక్స్ట్ మనకి ఈ ట్రయాంగిల్ సింబల్ అనేది ఆపోజిట్లో ఉంటుంది అనమాట. ట్రయాంగిల్ ఆపోజిట్ రాంగ్ అండి. ఇది ఎలాగా రాంగ్ అయిపోయింది. ఇది కూడా ఆపోజిట్లో ఉంది. సో ఇది కూడా 2 ఒకటి తిరిగేసి ఉన్నాయి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అండి. సో ఎలిమినేషన్ మెథడ్లో చేశానండి ఇది. ఓకే. ద వాల్యూ ఆఫ్ ద ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే లాస్ట్లో ఏదైతే ఇచ్చాడో ఫస్ట్ దాన్ని సాల్వ్ చేసుకోండి. అంటే ఏం చేయాలా, 4 + 1/5 5 4 20 + 20 1 21/5 అనమాట. సో 21/5 అంటే ఏమవుద్దంటే 3 నెక్స్ట్ నెంబర్ ఏముంది 3 ప్లస్ ఈ భిన్నం తిరగబడుతుంది 5/21 అవుద్ది అనమాట. సో 21 3 ఎంత 63 ప్లస్ 5/21. సో 68/21 అనమాట. దేనికి యాడ్ చేయాలా, ఈ రెండుకి యాడ్ చేయాలా. అంటే 2 + 21/68 అవుద్ది అనమాట. 2 68 ఎంత 2 8 16 1 స్థాన 2 6 12 136 + 21/68 అనమాట. సో 6 1 7
ఒక 13 2 15 అంటే 157/68. సో ఇంకెంత ఉంది? 8 ఉందన్నమాట. సో 8 మైనస్ 68 అపాన్ 157. ఈ రెండు గుణించండి. 8 ఏళ్ళ 56, 5 స్థాన 8 15లో 120, 125. ఓకే, 8 15 125 కదా, 68/157 అనమాట. సో 16లో 8 తీస్తే 8, సో 14లో 6 తీస్తే 8. ఓకేనా, ఇక్కడ 11 ఉంటుంది. 1188/157. ఓకే, డైరెక్ట్గా 8 ఉన్నది. 157 వచ్చింది కదా. ఓకే, సరిపోయింది. సో ఇదే 1188/157. 1188/157. 157 ఓకే, ఇదైతే రాంగ్. 127 ఉండదు. సో 8 మైనస్ ఎక్కడ రాంగ్ అయింది? 5 ఆడ్ 3. ఇది ఏమైనా సాల్వ్ చేస్తే పోతుందని చూడండి. 7 5 12 13. మేబీ పోకపోవచ్చు. ఒకసారి ఆన్సర్ చూడండి. ఇది ఒకసారి ఆన్సర్ చెక్ చేయండి దీన్ని. సో ప్రాసెస్ అయితే అదే. ఓకేనా, రెసిస్టెన్స్ కెన్ బి మెజర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్. రెసిస్టెన్స్ అనేది ఏ ఇన్స్ట్రుమెంట్ని ఉపయోగించి మెజర్ చేస్తామని అడుగుతున్నాడు. మనకి కెమిస్ట్రీ అండి. ఇది ఓమ్ మీటర్ అండి. ఫిజిక్స్లోని మనకు వస్తుంది ఇది. ఓకే, సో 3 ఆఫ్ ద ఫాలోయింగ్ 4 లెటర్ క్లస్టర్ పేర్స్ ఎలైక్. ఓకే, ఇక్కడ 4 లెటర్ క్లస్టర్ అనేవి ఉన్నాయి. 3 ఒకటే ధర్మాన్ని కలిగి ఉంటాయి. మిగతా 3 మిగతా 1 అనేది వేరే ధర్మాన్ని కలిగి ఉంటుంది అని అంటున్నాడు అనమాట. సో ఇక్కడ చూడండి, T20 S అనేది 19 -1, U21 K అనేది 11. ఓకే, అంటే ఏం లేదు, అది ఏం ఫాలో అవ్వలేదు. ఏం చేశాడంటే TUKS SKUT అంటే రివర్స్ చేశాడు. నెక్స్ట్ LKJRని RJKL సో రివర్స్ చేశాడు. నెక్స్ట్ PSRB BRSP రావాలా, SRPB ఇది రాంగ్ అండి. GMDI అంటే IDMG రావాలా, IDMG కరెక్ట్గా ఉంది. సో ఇది ఒకటే ఆడ్గా ఉంది, అంటే డిఫరెంట్గా ఉందన్నమాట. రూల్ ఫాలో అవ్వలేదు. సో మనకి రివర్స్ రూల్ని ఫాలో అవ్వలేదు అనమాట. సో అదే రైట్ ఆన్సర్ అవుద్ది. ద రేషియో ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తాలూకు రేషియో మనకి 7:, ఇదేమో ఫర్ ఎగ్జాంపుల్ 7x, ఇదేమో 8x, కర్రమేమో కొద్దిగా పెద్దగా ఉంటుంది కాబట్టి 9x అని అనుకున్నాను నేను. ఓకేనా, అయితే ద పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ 72 సెంటీమీటరు. ఓకే, అన్ని భుజాలు కలిపితే మనకి 7 + 9 16, 16 + 8 24. x మనకి 72 అయితే x 3. సో ఏమన్నాడు, సైడ్స్ 7 3 21 అవుతుంది, 9 3 27 అవుతుంది, 8 3 24. ఫస్ట్ది 21 ఉండాలా, 21 24 27 ఆ విధంగా ఉన్నా పర్వాలేదు, నీకు వరుసగా ఉండాలని ఏం లేదు. ఓకేనా, నెక్స్ట్ వన్ అంటే అరేంజ్ ద ఫాలోయింగ్ మెటల్స్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద రియాక్టివిటీ. ఓకే, కొన్ని మెటల్స్ ఇచ్చాడు, అవి ఏ విధంగా రియాక్ట్ అవుతాయి, ఫస్ట్ ఎక్కువ రియాక్ట్ అయింది ఫస్ట్ పెట్టు, తక్కువ రియాక్ట్ అయింది లాస్ట్లో పెట్టాను అన్నాడు అనమాట. ఫస్ట్ నీకు సింబల్ ఏంటో ఫస్ట్ తెలుసుకోండి. ఓకేనా, ఇక్కడ K అంటే మనకి పొటాషియం అండి. పొటాషియం. ఓకే, అల్యూమినియం మీకు ఆల్రెడీ తెలుసు. ఏఎల్ అంటే, Fe అంటే ఫెర్రస్ ఐరన్ అనమాట. ఏయు అంటే మనకి గోల్డ్ని మనము ఏయుగా చూపిస్తాం. ప్లంబం దీన్నే మనము లెడ్ అని అంటాం అనమాట, లెడ్. సో ఇప్పుడు మనకు పేర్లు తెలిసాయి కాబట్టి ఇందులో ఏది ఎక్కువ రియాక్టివ్ మనం చూడాలి, లేదా తక్కువ రియాక్టివ్ ఏదో చూసి ఆప్షన్ ఎలిమినేట్ చేయండి. సో మనకి ఇందులో తక్కువ రియాక్టివ్గా ఉన్నది నాకు ప్లంబం అంటే పీబీ అనేది గ్రేటర్ దెన్ సింబల్ ఉండేటప్పుడు ఇక్కడ లాస్ట్లో ఉండాలా. సో మిగతాది రాంగ్ అండి. మిగతాది రాంగు ఆబ్వియస్లీ రైట్. సో ఏదైనా ఒక ప్రాపర్టీ తెలిస్తే ఈజీగా చేయవచ్చు. ఓకేనా, సో కాల్షియం అనేది పొటాషియం అనేది హై రియాక్టివ్ దెన్ అల్యూమినియం అనేది హై రియాక్టివ్ దెన్ ఫెర్రస్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ ద గోల్డ్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ ద ప్లంబం అనేది తక్కువ రియాక్టివ్ అనమాట. దాని మీనింగ్ అది అంటే లెడ్ అనమాట. ఓకేనా, ఆ విధంగా మనకు తెలిస్తే ఈజీగా మనం ఆన్సర్ చేయవచ్చండి. నెక్స్ట్ వన్ అండి,
ఇన్ విచ్ స్టేట్ ద మైహార్ కోర్ట్ వేరు బాబా అల్లావుద్దీన్ ఖాన్ వాజ్ ఏ మ్యూజిషియన్. బాబా అల్లావుద్దీన్ ఖాన్ అని కూడా ఒక మ్యూజిషియను. అయితే మైహార్ కోర్ట్ అనేది ఏ స్టేట్లో ఉందని అడుగుతున్నాడు అనమాట. ఏ స్టేట్లో ఉందంటే మధ్యప్రదేశ్ అండి. మధ్యప్రదేశ్. ఇది నువ్వు జీకే తెలిస్తే పెడతావు, లేకపోతే లేదు. ఓకే, అంతేగాని గెస్ చేయొద్దండి. గెస్సింగ్ పెడితే రాంగ్ అయిపోతాయండి. సో ఎక్కడ ఎక్కువ రాంగ్ అవుతాయి అంటే జీకేలోను, కరెంట్ అఫైర్స్ మరియు స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్లో రాంగ్ అవుతాయండి. ఓకే, స్టేట్మెంట్ ఇచ్చాడు, అజంప్షన్స్ ఇచ్చాడండి. ఏమన్నాడు? ద గవర్నమెంట్ హ్యాజ్ డిసైడెడ్ టు ఇంక్రీజ్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులు ఉంటాయి కదా, ఆ బస్సుల తాలూకు ఛార్జెస్ పెంచుతామని డిసైడ్ అయిపోయింది ఆల్రెడీ. ఇది స్టేట్మెంట్. 100% ట్రూ అని అనుకోండి. ఇచ్చిన స్టేట్మెంట్ ఎప్పుడైనా సరే 100% ట్రూ అని అనుకోవాలి. 100% ట్రూ అని అనుకోవాలి. ఓకేనా? అజంప్షన్స్ అంటే ఊహలు. ఏమంటున్నాడు? ఫస్ట్ది పీపుల్ ఆర్ ఏబుల్ టు పే ద ఇంక్రీజ్డ్ రెంట్. ఏదైతే పెంచారో అది రెడీగా ఉన్నారు పీపుల్ అని అంటున్నాడు. అది ఏమైనా మనకు తెలుసా? కొంతమంది రెడీగా లేకపోవచ్చు, అది మనం చెప్పలేం కదా. సో కాంట్ సే అనమాట. ఓకే, మెనీ పీపుల్ యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్. ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఒకటే ఆల్టర్నేటివ్గా యూజ్ చేస్తారు, అది కాదు కదా. చాలామంది వేరే వెహికల్స్ని కూడా ఆల్టర్నేటివ్గా యూజ్ చేస్తారు. సో ఇది కంపెనీ మనకి రిలేటెడ్గా లేదు కాబట్టి ఇది కూడా ఫాలో అవ్వదు. ఇలాంటప్పుడు రెండు ఫాలో అవ్వనప్పుడు నెయిదర్ 1 nor 2 ఈజ్ ఇంప్లిసిట్ అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుందనమాట. చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్. ఓకే, ఇక్కడ మనకి ఏబిసిడి సింబల్స్ ఇచ్చాడు. ఈ సింబల్స్ని ఇక్కడ ఎక్కడైతే పెడితే ఈ స్టార్ మార్క్లో ఏదైతే మనకి సాటిస్ఫై అవుతుందో అదే మనకి చెక్ చేయండి అని అంటున్నాడు అనమాట. ఎప్పుడైనా సరే ఆప్షన్ డి నుంచే చెక్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఆప్షన్ డి నుంచి చెక్ చేసి ఆన్సర్ చేయండి. ఓకేనా? నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆప్షన్ ఏ చేసి చూపిస్తాను, మీరు ఆప్షన్ డి నుంచి చేయండి ఎప్పుడైనా సరే. సో 10 ఇంటూ 18 ప్లస్ 19 ఇంటూ 2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 217 అండి. సో 10 ఇంటూ 18 180 ప్లస్ 19 38 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 217. సో 180 ప్లస్ 39 ఎంత అవుతుందండి? 219. 219 ఈజ్ కూడా 217. రాంగు, అవునా కదా? నెక్స్ట్ అదేవిధంగా ఈ సింబల్ పెట్టి చెక్ చేయండి, తర్వాత ఈ సింబల్ పెట్టి చెక్ చేయండి, తర్వాత ఈ సింబల్ పెట్టి చెక్ చేయండి. చెక్ చేద్దామా ఒకసారి? అన్నీ చెక్ చేద్దాం. ఆప్షన్ డి చూద్దామండి. సో 10 ప్లస్ 18 ప్లస్ ఇంటూ 19 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఇంటూ ఎక్కడొచ్చింది? ఇంటూ 10 ప్లస్. ఓకే, బాగానే ఉంది. 18 ప్లస్ అండి. 10 ప్లస్ 18 ప్లస్ 19 ఇంటూ 2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 217. 10 ప్లస్ 18 ఇంటూ 19 ఎంత అవుతుందండి? 19 రాకపోతే మనం ఈ విధంగా చేసుకోవాలా. 8 9 72, 7 స్థాన 9 72, 9 162, 18. సో 342. సారీ, రాంగ్ అయింది ఇక్కడ. సో ప్లస్ ఉందండి. ప్లస్ 18 ప్లస్ 38. సో ఇది ఎక్కడ సరిపోద్దా? 217కి సరిపోదు. సో ఆప్షన్ డి కూడా కాదు. ఆప్షన్ సి చూద్దామండి. 10 ఇంటూ 18 ప్లస్ 19 మైనస్ 2 అండ్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 217. 10 ఇంటూ 18 180 ప్లస్ ఇక్కడ 19లో 3 తీసేస్తే ఎంతండి? 19లో 3 తీసేస్తే 16. సో 216కి ఈక్వల్ అవుతుంది. సో రాంగ్ అనమాట ఇది కూడా. సో నెక్స్ట్ ఆప్షన్ బి చూద్దామండి. 10 ప్లస్ 18 ఇంటూ 19 18 ఇంటూ 19 మైనస్ 2 తర్వాత ప్లస్ ఉంది. సారీ, ఇక్కడ ప్లస్ అయ్యారండి. ఓకే, 10 ఇంటూ ప్లస్ కాదు, 10 ఇంటూ 18 ప్లస్ 19 ఇంటూ 2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 217. సో 10 ఇంటూ 18 ఎంత అండి? 180 ప్లస్ 38 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 217.
సో 180 ప్లస్ 37 ఈజ్ ఈక్వల్ టు 217. సో 217 ఈజ్ ఈక్వల్ టు 217. సో ఇది ఈ విధంగా మనం ఆప్షన్ డి నుంచే ట్రై చేయడానికి ట్రై చేయండి. సో ఆప్షన్ బి అనేది నాకు సాటిస్ఫై అయింది అనమాట. ఈ విధంగా చేయాలి. ఓకేనా. నెక్స్ట్ వన్, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ 9. 9వ తరగతిలో ఓకేనా. 10వ తరగతిలో 9వ తరగతిలో ఏమో 42 మంది ఉన్నాడు. 10వ తరగతిలో ఏమో 45 మంది ఉన్నారు. ఓకే. ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ టు ద గర్ల్స్ ఇన్ 10th. ఓకే. ఇందులో మనకి ఏమంటున్నాడు, బాయ్స్కి మరియు గర్ల్స్కి తాలూకా రేషియో 9:5 ఇచ్చాడండి. అండ్ ఏమంటున్నాడు, ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ద బాయ్స్ ఇన్ ఏ గర్ల్స్ 9th and 10th. సో మనకి రివర్స్లో రాసాం మనం. సో ఇక్కడ బాయ్స్కి మరియు గర్ల్స్కి రేషియో ఏమో 9:5, అదేవిధంగా 8:7 అనమాట. ఓకే. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ద బాయ్స్? ఓకే, ఇందులో టోటల్ నెంబర్ ఆఫ్ ద బాయ్స్ ఎంత ఉన్నారో కనుక్కోండి, మరియు డిఫరెన్స్ చేయండి మైనస్, మరియు ద టోటల్ నెంబర్ ఆఫ్ ద గర్ల్స్, ఇక్కడ గర్ల్స్ ఎంత ఉన్నారో నాకు ఆన్సర్ చెప్పండి అని అంటున్నాడు అనమాట. సో 9 + 5 ఎంతండి? 9 + 5 14 పార్ట్లు. 14 పార్ట్లు ఈజ్ ఈక్వల్ టు 42. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 3 అనమాట. 9 3ల ఇక్కడ 27. ఓకేనా. నెక్స్ట్ నాకు ఇక్కడ 5 3ల 15 అనమాట. సో ఇక్కడ 8 + 7 15. 15 పార్ట్లు ఈజ్ ఈక్వల్ టు 45 అయితే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 3. సో 8 3ల 24, 7 3ల 21. సో ఇక్కడ బాయ్స్ ఎంత ఉన్నారు? ఇక్కడ ద టోటల్ నెంబర్ ఆఫ్ ద బాయ్స్, డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ద బాయ్స్ రెండాట్లు కలిపి 27 + 24 టోటల్ ఎంత అయ్యారండి? 51 అయ్యారు ఇక్కడ. మైనస్ ఓకేనా. 5 అంటే ఇక్కడ ఎంత? 15. 15 + 45 21 ఎంత? 36. సో 51లో 36 తీస్తే ఎంత అవుద్ది? 11లో 6 తీస్తే 5. 5 4లో 3 తీస్తే 1. 15 అండి డిఫరెన్స్. సో 15 ఎక్కడుంది? ఆప్షన్ నెంబర్ డీలో ఉందండి. ఆప్షన్ నెంబరు డీలో 15 ఉన్నదన్నమాట. నెక్స్ట్ వన్ అండి. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ ఇన్ రిలేషన్ టు ద యాంపియర్. యాంపియర్కి సంబంధించిందా కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయని అన్నాడండి. 1 యాంపియర్ అంటే మనకి 1 కూలంబ్ పర్ సెకండ్ అండి. 1 కూలంబ్ పర్ సెకండ్. 1 కూలంబ్ ఉంది ఇక్కడ. 2 కూలంబ్ రాంగ్ అండి. 1 కూలంబ్ పర్ ఛార్జ్ పర్ మినిట్ కాదండి. హాఫ్ కూలంబ్ రాంగ్ అండి. సో 1 కూలంబ్ పర్ 1 యాంపియర్ ఈజ్ కాన్స్టిట్యూటెడ్ బై ద ఫ్లో ఆఫ్ 1 కూలంబ్ ఆఫ్ ఛార్జ్ పర్ సెకండ్ అనమాట. ఓకేనా. అది రైట్ ఆన్సర్ అవుతుంది నీకు. ఓకే. నెక్స్ట్ వన్ అండి. సో ఫైండ్ ద వర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్ అండి. ఓకేనా. ఫైండ్ ద ఆడ్ వర్డ్. ఆడ్ వర్డ్ అంటే 3 ఒకటే ధర్మాన్ని కలిగి ఉంటాయి, ఇంకొకటి సెపరేట్ ధర్మాన్ని కలిగి ఉంటుంది. అది ఏంటో చెప్పండి అని అంటున్నాడు అనమాట. వేపరు, మిస్టు, హ్యాల్స్టోర్మ్ అంటే ఐస్ గడ్డలు. ఫాగ్ అనేది నీకు ఆవిరే. ఇదేమో సాలిడ్ అండి. ఇది సాలిడు. ఇదేమో గ్యాసు. ఇదేమో గ్యాస్ స్టేటు. ఇదేమో గ్యాస్ స్టేటు. సో గ్యాస్ ఉంది. సాలిడ్ ఏదైతే మనకు ఐడెంటిఫై అంటే డిఫరెంట్గా ఆడ్ వన్ ఉన్నదో అదే నీకు రైట్ ఆన్సర్ అవుద్ది అనమాట. ఓకే. నెక్స్ట్ వన్ ఏమన్నాడు, గివెన్ దట్ ఏ అండ్ బి ఆర్ సెకండ్ క్వాడ్రెంట్లో ఉన్నాయన్నాడు. సెకండ్ క్వాడ్రెంట్ అంటే ఎప్పుడైనా సరే మీరు ట్రిగ్నోమెట్రీలో ఇది క్వాడ్రెంట్ నెంబర్ 1, క్వాడ్రెంట్ నెంబర్ 2 అనమాట. సో ఆల్ సిల్వర్ టీ కప్స్ అనమాట. సో సెకండ్ క్వాడ్రెంట్లో సైను కొసైను మాత్రమే మనకు పాజిటివ్ అవుతాయి, మిగతావన్నీ నెగిటివ్ అవుతాయండి. సో ఇక్కడ మనకు లక్కీగా సైన్ ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్గా మనము ఓకే ఒక ట్రయాంగిల్ తీసుకొని ఓకేనా. ఫస్ట్ సైన్ ఏ, ఇది ఏ అండ్ బి సి. సైన్ ఏ ఆపోజిట్ భుజము, ఆపోజిట్ ఏమో 3 అండ్ హైపోటెనస్ ఏమో 5 అంటే ఇది 4 అవుద్ది అనమాట. సో ఇంకో ట్రయాంగిల్ తీసుకుంటే ఏ మరియు బి ఓకేనా. ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు 5 అన్నాడు. సో బి ఇక్కడ తీసుకోకూడదు. ఒక్క నిమిషం. ఫర్ ఎగ్జాంపుల్ బి ఇక్కడ ఏ అండ్ ఇక్కడ సి, ఏబిసి. సో బి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ తీసుకున్నట్లయితే ఎదుటి భుజం ఏమో 5, హైపోటెనస్ ఏమో 13 అంటే ఇక్కడ ఎంత అవుద్ది? 5 5 25. 25లో 100 అక్కడ 12 అవుతుంది అనమాట. 5 12 13. సో ఇప్పుడు లెక్కలోకి రండి. లెక్కలోకి ఏమంటున్నాడు? 1 - tan² A. 1 - tan² A. 1 - tan అంటే ఏంటి? tan అంటే ఏ అన్నాడు కాబట్టి ఆపోజిట్ భుజము బై ఆసన్న భుజము, అది హోల్ స్క్వేర్ అన్నాడు, అపాన్ రూటు ఓవరు అంటే cot² B - 1. cot² అంటే బి అంటే ఆసన్న భుజము 12²
-1 అనమాట. ఇది కూడా రూట్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఎంత అవుద్ది 1 - 3 స్క్వేర్ అంటే 9/16 అనమాట. అపాన్ రూటు ఇక్కడ 12 144 -1 అనమాట. సో ఇక్కడ ఆన్సర్ రూట్లో ఉంటుంది అనమాట. సో చూద్దాం, డైరెక్ట్గా చూద్దాం. 16 1 16, 16 - 9 ఎంత అవుతుంది? 16 - 9 7, అంటే రూట్ 7. ఇక్కడ 16కి రూట్లో ఉంటుంది కాబట్టి 4 అనమాట. అపాన్ 143 రూట్ అనమాట. సో ఇది ఎలా రాసుకోవచ్చు? సో దీన్ని ఏ విధంగా రాస్తానంటే, ఇది కొద్దిగా అరేంజ్ చేస్తాను అందకల్లా, ఎందుకంటే ఇది మనకు ప్లేస్ కావాలి కాబట్టి. సో ఇక్కడ ఎలా రాసుకోవచ్చు? √7 అపాన్ ఇంటూ బై √143, కరెక్టా? సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? ఇంకా సింప్లిఫై ఏమైనా చేయవచ్చో చూడండి. నాకు తెలిసి సింప్లిఫై అపాన్ 1 కింద రాసుకోవచ్చు ఇది. సో √7 ఇంటూ మేబీ ఎక్కడితో వదిలేయండి, ఏమైనా సింప్లిఫై చేస్తే సింప్లిఫై చేయండి. నాకు తెలిసి మేబీ ఇదే అనేసి అనుకుంటానండి నేను. ఓకేనా? ఒకసారి చెక్ చేయండి. cot2b - 1 b cot2b అంటే ఆసన్న భుజము ఏమో 12² 5 వేయాలండి. 12² అపాన్ బై 5² ఆల్సో వస్తుంది కదా, 12/5 హోల్ స్క్వేరు. సో ఇక్కడ 144/25, అవునా కాదా? సో ఇక్కడి నుంచి ఓకే మనకు ఆన్సర్ వస్తుంది. ఒక్క నిమిషం ఆగండి. సో ఇక్కడ ఏంటంటే 1 మైనస్ సో ఇక్కడ చూద్దాం, మనం అక్కడ ఆన్సర్ తప్పు వేసామండి. ఓకేనా? ఇక్కడ ఆన్సర్ తప్పు వేసాము. సో మనం ఇక్కడ ఒకసారి ఇది అరేంజ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఒకసారి చేద్దాం. సో ఓకే అయిపోద్ది అనమాట. ఎక్కడో మిస్టేక్ అయితేనే ప్రాబ్లం అవుతుంది. సో 1 - tan², tan a అంటే ఆపోజిట్ భుజము 3 బై ఆసన్న భుజము 4 హోల్ స్క్వేర్ అపాన్ cot2b, b అంటే ఆసన్న భుజము 12/5 హోల్ స్క్వేర్ -1 అనమాట. ఓకే, ఓవరాల్గా నీకు రూట్ ఉన్నది ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ 1 - 9/16 అపాన్ 144/25 -1, అవునా కాదా? రైట్. సో 16 1 ఇక్కడ 16 అవుతుంది, -9 అపాన్ 16 డివైడెడ్ బై 144 -25 అపాన్ 25, అవునా కాదా? ఈ విధంగా ఉన్నదన్నమాట. సో ఇప్పుడు మనకి 16లో 9 తీసిస్తే ఎంతండి? 16లో 9 తీసిస్తే 7/16 ఇంటూ ఓకే 25 అనేది పైకి వస్తుంది. 25 అపాన్ 144, 14లో 5 తీసిస్తే 9, ఓకే 3లో 2 తీసిస్తే 1, ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది, 1 వేసేస్తారు అనమాట. సో ఈ విధంగా చూసినట్లయితే 7 1 7, ఓకే 7 1 7 మనకి ఎంత వస్తుంది? 4, 7 7 49, ఓకేనా? ఇక్కడ 16 25కి రూట్ ఓవర్ ఎంత అవుద్ది? 5/4 రూట్ ఓవర్ 1/17 అండి. సో 5/4 ఏ విధంగా రాసుకోవచ్చండి? 1.25 కింద రాయొచ్చు. సో 1.25 ఇంటూ 1/√17 అండి. 1/√17 అండి. ఇది కాదండి, ఆప్షన్ బి కాదండి, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్ అండి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఏ మ్యాన్ ఆఫ్ బ్లడ్ టైప్ ఏ మ్యారీడ్ ఏ ఉమెన్ బ్లడ్ టైప్ బి. ఓకేనా? ఒక మ్యాను, ఓకేనా, ఆయన తాలూకు బ్లడ్ గ్రూప్ ఏమో ఏ, ఒక విమెన్ బ్లడ్ గ్రూప్ ఏమో బి అనమాట. సో వాళ్ళకు పుట్టిన పిల్లలు చైల్డ్ ఏమో టైప్ ఏబి కలిగి ఉన్నాడు అనమాట. సో అయితే వాట్ డస్ దిస్ మ్యాన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద జెనెటిక్స్ పరంగా చూస్తే ఆ మ్యాన్ ఎటువంటి దాని మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. ఆ మీనింగ్ ఏంటంటే బోత్ ద జీను ఆఫ్ బ్లడ్ టైప్ ఏ మరియు జీన్ ఫర్ ద టైప్ బి ఆర్ డామినెంట్గా ఉన్నాయి అనేసి తెలుస్తుంది అనమాట. ఓకేనా? ఎలా అంటే డామినెంట్గా ఉన్నాయని తెలుస్తుందంటే నీకు ఈ విధంగా మనం చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ మ్యాన్ తాలూకా బ్లడ్ గ్రూప్ ఏమో ఏ ఇచ్చాడు, దీన్ని ఏ ఓ కింద రాసుకోండి. ఉమెన్ తాలూకా బ్లడ్ గ్రూప్ ఏమో బి ఇచ్చాడు, దీన్ని బి ఓ కింద రాసుకోండి అనమాట. సో ఏ అనేది ఫస్ట్ దీంతో గురించండి, ఏబి వస్తుంది. చైల్డ్ ఏబి పుడతారు, పుట్టిన చైల్డ్కి ఏబి గ్రూప్ వస్తుంది, మరియు ఏ ఇంటూ బి
సారీ ఏ ఇంటూ ఓ, ఏ గ్రూప్ రావచ్చు, మరియు ఓ ఇంటూ బి ఓబి రావచ్చు, మరియు ఓ ఇంటూ ఓ కూడా రావచ్చు. అంటే చైల్డ్ పుట్టిన వాళ్ళేమో 25% ఏబి పుడతారు, ఏ పుడతారు 25%, మరియు బి పుడతారు 25%, మరియు ఓ గ్రూప్ కూడా పుట్టవచ్చు అనమాట. అంటే ఇక్కడ ఎవరు డామినేట్ చేశారంటే ఏ అండ్ బి అనేది డామినేట్ అయ్యిందనమాట. ఓకేనా, బోత్ ద జీన్ ఫర్ బ్లడ్ టైప్ ఏ అండ్ జీన్ ఫర్ బ్లడ్ టైప్ ఆర్ డామినెంట్. ఓకే, ఇన్యాక్టివ్ అవేం కాదనమాట. ఓకేనా, సో ఆప్షన్ నెంబర్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, in a certain code of language 381 means Hari is honest అనమాట. 162 means Sasi is intelligent, and 948 means Hari should go. Which digit that language means honest అండి. హానెస్ట్ అనే దానికి ముందు పట్టుకోండి. ఎక్కడ ఉంది హానెస్ట్ అనేది? ఇగో ఇక్కడ ఉందండి. హానెస్ట్ రిలేటెడ్గా 381 అంటే మనకి 381 ఏదో ఒకటి ఆన్సర్ వస్తుంది, అంతేగాని 9 ఆన్సర్ రాదండి. అవునా కాదా? ఎందుకంటే 381లో ఆన్సర్ ఉండేటప్పుడు నాకు 381 ఆప్షన్ ఉంచుకొని మిగతాది ఎలిమినేట్ చేయాలి. ఓకేనా, సో ఇప్పుడు ఇందులో కామన్గా ఉన్నది చూస్తా. హరి అండ్ శశి ఈజు పోయిందండి. ఇక్కడ ఈజు పోయింది అంటే దీని నెంబర్ ఏముంది? 162 381 1 పోయిందండి. 1 పోయింది అంటే 38. 3 మాత్రమే ఇక్కడ ఆన్సర్ ఉండాలా. ఓకేనా, నెక్స్ట్ హరి ఎక్కడ ఉన్నాడు? హరి నెంబర్ ఏమో 948, ఇక్కడ హరి నెంబర్ ఏమో 38. సో 8 అనేది పోయింది. సో 8 అనేది నా ఆన్సర్ కాదు. ఓకేనా, హానెస్ట్కి అనేది 3 అనేది నా ఆన్సర్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఓకే, ఏ పర్సన్ బారోడ్ ఏ సమ్ము. ఓకేనా, ఒక సమ్ని బారో చేశాడు అంటే అసలు P = 8,000 అయిందనమాట. P = 8,000 అట్ అన్ ఇంట్రెస్ట్ R = ఎంత అయింది? 10% ఇంట్రెస్ట్ తెచ్చాడు. అయితే కాంపౌండెడ్ సెమీ యాన్యువల్లీ అంటే మనకి ఇక్కడ ఒక 5%, ఇక్కడ ఒక 5% అవుతుంది అనమాట. ఎందుకంటే బై 2 చేస్తాం కాబట్టి. వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year? 1 year కట్టాలంటే ఇక్కడ 5% కదా, 5 + 5 + 5 × 5/100 అనమాట. ఈ విధంగా కట్టండి. సో 10 + 0.25, సో టోటల్గా 10.25 అనేది కట్టండి. ఎంత మీద? 8,000 మీద అండి. 8,000 మీద 10.25 upon 100. 2 సున్నాలకి 2 సున్నాలకి పోయింది. 0 పక్కన పెట్టుకోండి. 8 25 200, 2 స్థాన 8 సున్నాలు 0 2 8 1 8, 2 స్థానాలతో పాయింట్ పెట్టండి. అంటే 820 రూపాయలు అనేది 820 రూపాయలు అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఒక ఇయర్కి రావడం జరిగిందనమాట. ఓకేనా, జాగ్రత్తగా చేయాలి అక్కడ. anaerobic బ్యాక్టీరియా డైజెస్ట్ యానిమల్ వేస్ట్. anaerobic అంటే ఆక్సిజన్ లేకుండా చేసే చర్యనే మనము anaerobic మనకి చర్యగా చెప్తాం అనమాట. anaerobic బ్యాక్టీరియా డైజెస్ట్ యానిమల్ వేస్ట్ అండ్ ప్రొడ్యూస్ బయోగ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది చేంజ్ ఏ అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్, ద బయోగ్యాస్ ఈజ్ దెన్ బర్న్ట్ యాజ్ ఎ ఫ్యూల్. తర్వాత ఆ బయోగ్యాస్ అనేది ఫ్యూల్గా బర్న్ట్ అవుతుంది. అది చేంజ్ బి అని అంటున్నాడు. సో చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అని అంటున్నాడు అనమాట. ఈ రెండు కూడా కెమికల్ చేంజెస్ అండి. కెమికల్ చేంజెస్ అంటే మనకి ఏదైనా మనకి ఒక వస్తువు నుంచి ఇంకో వస్తువు మారిపోవడాన్ని మనము కెమికల్ చేంజ్ అంటామండి. సో బోత్ ద ప్రాసెస్ ఏ అండ్ బి ఆర్ కెమికల్ చేంజెస్ అండి, ఫిజికల్ చేంజెస్ కాదు, కెమికల్ చేంజెస్. ఓకేనా, నెక్స్ట్ వన్ అండి. సో హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ఏ పైనోరింగ్ డ్యాన్స్ ఎడ్యుకేషనలిస్టు అండ్ ప్రామినెంట్ మోహిని అట్టం ఎక్స్పోనెంట్ అనమాట. సో మోహిని అట్టం అనేది ఈ క్లాసికల్ డ్యాన్స్ అనేది కేరళ స్టేట్కి సంబంధించిందండి. ఈ మోహిని అట్టం అనేది. సో ఎక్కువగా మనకి డ్యాన్స్ ఫామ్లు కూడా ఎగ్జామ్స్లో అడుగుతాడు, బాగా చదవండి. సో ఇందులో మనకి పైనోరింగ్ ఎవరంటే సో డాక్టర్ కనక రీలే తెలిస్తే ఆన్సర్ చేయండి, లేకపోతే స్కిప్ చేయండి. ఓకే, డోంట్ వరీ. నెక్స్ట్ మనకి పేపర్ ఫోల్డింగ్ ఇచ్చాడండి. సో ఈ విధంగా పేపర్ అనేది ఉన్నది. సో దీన్ని లోనకి ఫోల్డ్ చేశాడని చెప్పాడన్న. ఫోల్డ్ చేసిన తర్వాత ఇంకో పాట మడత పెట్టాడు అన్నాడు అనమాట. సో ఇక్కడ ఈ ఫోల్డ్ ఫస్ట్ ఈ విధంగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినప్పుడు ఈ సింబల్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది అనమాట. సో ప్రతి దగ్గర దీంతో రిప్లికేట్ అవుతుంది అనమాట. సో ఇది అవ్వదు. సో ఈ సింబల్ ఉంది, 0 ఉంది. సో ఇది అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నది. ఇది అవ్వదండి. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకే, ద వాల్యూ ఆఫ్ ద
144 తరకు వాల్యూ ఎంత అవుతుంది 112 ప్లస్ 169 అంటే 13 అనమాట. 13 మన ఆన్సర్ అవుద్దా? కాదు. 4 స్థానాల తర్వాత పాయింట్ రూట్లో ఉంటే బయటకు వచ్చిన తర్వాత 2 స్థానాలు ఎగిరిపోతాయి. మైనస్ 441 అంటే 21 అనమాట. 21 అంటే 2 స్థానాల తర్వాత లోన రూట్లో ఉంటే బయటకు వచ్చిన తర్వాత 1 పాయింట్ అనేది అవుద్ది అనమాట. సో 12 ప్లస్ 0.13 12 పాయింట్ అంటే ఇది మైనస్ 2.10. సో 3 0 12లో 2 తీసేస్తే 10. సో 10.03 అండి. 10.03 అనేది నాకు రైట్ ఆన్సర్ అనేది అవుతుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ అండ్ మన క్లాస్కి లాస్ట్ వన్. ఓకే రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్ టైప్ న్యూట్రియంట్స్ ఈజ్ కరెక్ట్ అని అంటున్నాడు అనమాట. ఓకేనా? ఇక్కడ పేరు ఇచ్చాడు. సో మ్యాక్రో న్యూట్రియంట్ అనేది ఐరన్ అని చెప్తున్నాడు, మైక్రో న్యూట్రియంట్ అనేది కాల్షియం అని చెప్తున్నాడు అనమాట. ఓకేనా? సో ఇందులో మనకి దేనికి సంబంధించింది అని అడుగుతున్నాడు అనమాట. ఇది మ్యాక్రో న్యూట్రియంట్ అంటే ఇది ప్లాంట్స్కి సంబంధించింది అని చెప్పాలి. యాక్చువల్గా అది చెప్పలేదు అక్కడ. ప్లాంట్స్కి సంబంధించిన విధంగా చూసినట్లయితే మనకి న్యూట్రియంట్స్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. ఓకేనా? న్యూట్రియంట్స్ అనేవి మనకి ఒక 2 టైప్స్లో ఉంటాయన్నమాట. ఒకటి మ్యాక్రో అంటే పెద్దవిగా ఉండే మనకి పెద్ద సైజులో కావాలి అండ్ లార్జ్ సైజులో కావాలి, అటువంటి వాటిని మనం మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటాము. అండ్ తక్కువ సైజులో కావాలి వాటిని మనం మైక్రో న్యూట్రియంట్స్ అంటాం అనమాట. మైక్రో న్యూట్రియంట్స్ తక్కువ కావాల్సినవేమో మైక్రో అండ్ ఎక్కువ లార్జ్ సైజులో కావాల్సిన మ్యాక్రో అంటాం అనమాట. సో మనకి ప్లాంట్స్కి సంబంధించిన ప్రకారంగా చూస్తే మ్యాక్రో అంటే పెద్దది. ఓకే, ఐరన్ అనేది ఎక్కువగా కావాలి అంటున్నాడు. రాంగ్ అండి. మనకి ఐరన్ అనేది ప్లాంట్స్కి అవసరం లేదు. సో ఈ స్టేట్మెంట్ అనేది పేరు అనేది రాంగ్ అండి. సో అదేవిధంగా మైక్రో న్యూట్రియంట్ కాల్షియం అనేది ప్లాంట్కి ఎక్కువ కావాలండి, మైక్రో కాదు, తక్కువ చెప్తున్నాడు. సో 2 కూడా రాంగ్ అండి. ఓన్లీ నెయిదర్ 1 nor 2 ఈజ్ ద కరెక్ట్. ఓకే, నెయిదర్ 1 nor 2 ఈజ్ ద కరెక్ట్. ఏది కూడా కరెక్ట్ కాదు. ఓకేనా? సో ఇది క్లాసు 75 క్వశ్చన్లు అనేవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. 1-2 క్వశ్చన్లు మీకు హోంవర్క్గా ఇచ్చాను, ఆన్సర్ చేయమని. అది కూడా సో ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. సో ఎవరైతే మీకు ఈ సెషన్ బాగా నచ్చి నేను గ్యారంటీగా CBT 1 గ్యారంటీగా కొట్టాలి ఆఫ్లైన్ కోచింగ్ అంటే మనకి జూలై 1 నుంచి కోచింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓన్లీ 5 సీట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళు నా నెంబర్కి కాల్ చేసి ఇమ్మీడియట్గా సీటు బుక్ చేసుకోండి. ఈరోజు ఎవరైతే ఈ వీడియో చూసి ఆ సీటు బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే మనం ఇవ్వడం జరుగుతుంది. మిగతా వాళ్ళు మనము ఇంకా సీట్స్ అనేది మనం ఎక్కువ పెంచట్లేదండి. ఎందుకంటే అంత ఎక్కువ మంది వస్తే అంత ప్రాబ్లం అవుతుంది. సో 8074670636కి కాల్ చేసి నాకు మీరు బుక్ అనేది చేసుకోండి ఆ సీట్ అనేది. ఇంకా 5 సీట్స్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి. ఓన్లీ 5 సీట్స్ అండి. ఓన్లీ 5 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో 100% క్వాలిఫై అవుతారండి. 100% క్వాలిఫై అవుతారు. మనకు క్వాలిఫై అవ్వడమే కావాలండి. 100కి 100 కాదు, 75 కాదు, క్వాలిఫై అవ్వడం కావాలి. ఓకే, క్లియర్? ఎనీ డౌట్ కానీ ఉన్నట్లయితే నాకు కామెంట్ చేసి అడగండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ.